నాగవర్ధిని సీరియల్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడదాం. సినిమా ఇండస్ట్రీ కానీ చాలా ఎక్కువగా ఫేస్ చేస్తూ ఉంటారు. ఏం చేసినా కూడా బయటకు వచ్చేస్తుంది. ఇట్లా ఆబ్లిగేషన్ ఉంది అని అడిగినా కూడా వాళ్ళు అడిగి వదిలేస్తారు అంతే. మీరు ఇలా చేస్తేనే మేము ఇస్తామని ఎవరు పట్టుకొని ఎవరు లాక్కెళ్ళరు. నీకు ప్రాబ్లం అయింది అంటే నువ్వు ఫేస్ చేయగలిగితే చెయ్యి, లేదు నీకు ఇష్టం వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడు అంతే తప్ప ఇండస్ట్రీలో ఎవరు కూడా బలవంతంగా ఒక లేడీని ఇష్టం లేకుండా ఏం చేయరండి. మీ పైన అప్పట్లో ఆరోపణలు వచ్చాయి కొన్ని, అది ఇల్లీగల్ అనే చెప్పాలి అండ్ అది ప్రూఫ్లెస్ అనే చెప్పాలి. ఎందుకంటే అలిగేషన్సే అని మీరు అంటున్నారు, కానీ కొన్ని ప్రూఫ్స్ అవి చూస్తూ ఉంటే ఇది నిజమేమో అని అనుకున్నారు. ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అది ఓన్లీ అలిగేషన్ మాత్రమే. ఎందుకంటే సూర్యనారాయణ గారితో మీకు ఒక లివింగ్ రిలేషన్లో ఉన్నారు. ఒక ఇల్లీగల్ రిలేషన్ ఉండేటప్పుడు ఇద్దరు మాత్రమే ఉంటారు. సో అటువంటిప్పుడు ఇక్కడ ఇల్లీగల్ రిలేషన్ అనేది అది ఎలా మెన్షన్ చేశారనేది నాకు ఇప్పటికీ తెలియదు. ఇప్పుడు మీతో పాటు ఈయన సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, అంటే మీకు అనిపించలేదా ఇట్లా ఉంచుకున్నప్పుడు? సూర్యనారాయణ అనే పర్సన్ ఉన్న రూమ్కి నేను వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం అతను వచ్చి నా రూమ్లో ఉన్నాడు తప్ప నేను అతని రూమ్లోకి వెళ్ళలేదు. రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని రెండో అంతస్తు మీద నుంచి కింద పడేశారు, హత్య చేయడానికి ప్రయత్నించారు లిటరల్లీగా. దానికి ప్రూఫ్ ఏంటంటే నా మొబైల్లో మీరు చెక్ చేస్తే హాయ్ హలో వెల్కమ్ టు బిగ్ టీవీ. సో బేసిక్గా మనం చాలామంది ఆర్టిస్టులను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటాం. కొంతమంది చెప్తూ ఉంటారు తెర మీద కనిపించినటువంటి ఎంత అందంగా కనిపిస్తూ ఉంటామో అలా పర్సనల్ లైఫ్లో ఉండవు అని చెప్పి. రకరకాల అలిగేషన్స్ వస్తాయి, ఆరోపణలు వస్తాయి, ఇవన్నీ ఎదుర్కొంటూ సవాళ్ళు ఎదుర్కొంటూ ముందుకెళ్తాం మేము అని చెప్తారు. సో అలానే పర్సనల్గా తన లైఫ్లో జరిగినటువంటి అలిగేషన్స్ని ప్రూఫ్తో సహా చెప్తాము అని ముందుకొచ్చింది మన దగ్గరికి. ప్రజెంట్ తన పర్సనల్ లైఫ్ ఎలా ఉంది, ప్రొఫెషనల్ లైఫ్ ఎలా ఉంది, అలిగేషన్స్ గురించి ఏం చెప్తారు తను. సో ప్రజెంట్ నాగవర్ధిని సీరియల్ ఆర్టిస్ట్ మనతో ఉన్నారు, వారితో మాట్లాడతాం. హాయ్ అండి. హాయ్ అండి, ఎలా ఉన్నారు? సూపర్ అండి, మీరు ఎలా ఉన్నారు? ఐఎమ్ ఫైన్, వెరీ గుడ్, థ్యాంక్ యూ. సో ఏంటి టెన్షన్గా ఉన్నారు? నో టెన్షన్ అండి, జస్ట్ కోల్డ్ అండ్ కాఫ్ ఫీవర్, దట్స్ ఇట్. యా రైట్. సో ప్రజెంట్ మీరు గుప్పెడంత మనసు సీరియల్లో చాలామందికి తెలుసు. నాగవర్ధిని అంటే గుప్పెడంత మనసు సీరియల్లో చాలామందికి అంటే చూడగానే గుర్తుపట్టేయచ్చు ఆ క్యారెక్టర్. మంచి క్యారెక్టర్ ఉంది మీకు ఆ టైం, అంటే లెక్చరర్గా చేస్తున్నారు కదా. సో మంచి క్యారెక్టర్ అనే దానికంటే సో రోడ్ వస్తుంది, బట్ నాకు స్క్రీన్ ప్రజెన్స్ అనేది వచ్చిందనమాట ఆ సీరియల్తో. పెద్ద క్యారెక్టర్ కాదు, బట్ గుర్తింపు అయితే వచ్చింది. ఎస్. ఇంకొకటి ఏంటంటే నాగవర్ధిని అంటున్నారు, బట్ నాకు స్క్రీన్కి వచ్చేసేసి నేను వర్ధిని అనే చెప్తాను. సో నాగవర్ధిని, బట్ వర్ధిని ఆర్టిస్ట్ అంటే చాలా మందికి తెలుసు. వర్ధిని ఆర్టిస్ట్ ఎలా ఆర్టిస్ట్ అయ్యారంటే చిన్నప్పటి నుంచి ఉందా? లేదండి, లేదు. యాక్చువల్లీ నేను హైదరాబాద్ వచ్చింది బ్యూటిషియన్ కోర్స్ చేద్దామని హైదరాబాద్ వచ్చాను. సో అది అన్ఎక్స్పెక్టెడ్లీ వేరే ఫ్రెండ్స్ ఇలా ట్రై చేయండి బాగుంటుంది కదంటే, నాకు స్కూల్ టైంలో కాలేజ్ టైంలో కొంచెం ఇంట్రెస్ట్ ఉండింది, స్టేజ్ పర్ఫార్మెన్స్ అది ఇదంతా ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఓకే ట్రై చేద్దాం, ఏదో ఒక ప్రొఫెషన్ కోసం అయితే వచ్చాం కదా అని ట్రై చేద్దాం అనుకున్నాను. అన్ఎక్స్పెక్టెడ్ కొంచెం లిటిల్ బిట్ వర్కౌట్ అయింది. సో అది డ్రాప్ చేసి నేను ఇది కంటిన్యూ చేస్తున్నాను. ఓకే, అంటే ఫస్ట్ సీరియల్లోనే వచ్చింది? ఫస్ట్ సీరియల్ అండి. సీరియల్ మూవీస్ రెండు, అంటే పెద్ద మూవీస్ అంటే ఏం చేయలేదు, బట్ చిన్న మూవీస్ నేను ఆల్మోస్ట్ 30-40 మూవీస్ వరకు నేను చేశాను. ఆ సీరియల్స్ అంటే ఎక్కువ మీరు చెప్పినట్టుగా గుప్పెడంత మనసు సీరియల్లోనే ఎక్కువ ఒక లెక్చరర్ క్యారెక్టర్లో. సో అందరూ చూస్తూ ఉంటారు కదా, ప్రైమ్ టైంలో ఉంది కాబట్టి. సో అలా మీరు గుప్పెడంత మనసులో లెక్చరర్ క్యారెక్టర్ కదా అని అలా కొంచెం గుర్తుపట్టారు. అంటే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ అంటే ఇక్కడేనా హైదరాబాద్? ఫ్యామిలీ అంతా ఆంధ్ర అండి. మాది ప్రాపర్ వచ్చేసి గుంటూరు డిస్టిక్, బాపట్ల. మా అత్తగారిది తెలుగు అమ్మాయి, ప్యూర్ తెలుగు. మా నాన్నగారు ఫార్మర్, వ్యవసాయం చేస్తారు నాన్నగారు. సో నేను మ్యారీడ్, నాకు ఒక పాప. తను ప్రజెంట్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు. ఏర్పడట్లే, అసలు ఏజ్ ఏర్పడట్లే మన సీరియల్ ఆర్టిస్టులకు, అయ్యో యాంకర్స్కి లేదండి, అంతే కదా. సో అంటే నార్మల్గా మీరు సీరియల్ ఆర్టిస్ట్, ఇప్పుడు తెలుగు వాళ్ళకి అంత స్కోప్ ఉండదు సీరియల్స్లో కానీ సినిమాలో కానీ, చాలా స్ట్రగుల్ ఉంటుంది, కష్టపడాలి, అయితే కానీ ఛాన్స్ రాదు అంటారు. అట్లా ఉందా మీకు? నా వరకు అంటే నేను అంత పెద్ద ఎస్టాబ్లిష్ అయ్యే క్యారెక్టర్స్ అయితే చేయలేదు కాబట్టి నాకు అంతా తెలియదు, బట్ అదైతే ఉంది.
ఎందుకంటే దానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి. మన వాళ్ళు కరెక్ట్గా ఉండరనో, లేకపోతే వాళ్ళు టైమింగ్స్ అన్నీ వాళ్ళు ఇక్కడంటే అవుట్ ఆఫ్ స్టేట్ నుండి వచ్చిన వాళ్ళు ఏంటంటే వాళ్ళకి అకామిడేషన్ ఇక్కడే ఉంటుంది. సో ఈవినింగ్ అంతా ఇంటికి వెళ్ళాలి, ఆ ప్రెషర్ అంతా ఏం లేదు కాబట్టి వాళ్ళు టైమింగ్స్ మెయింటైన్ చేస్తారని, ఆ రీజన్స్ ఏమనేది మనకు తెలీదు. బట్ ఎక్కువ కర్ణాటక అంటే కన్నడ నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు ఎక్కువ మంది సీరియల్ హీరోయిన్స్ కూడా వాళ్ళే ఉన్నారు. ఇప్పుడు మీరు చేసిన దాంట్లో కూడా అంటే మెయిన్ రీజన్ ఏంది తెలుగు వాళ్ళని హీరోయిన్గా తీసుకోకపోవడానికి? అంత పెద్ద ఇష్యూ దానికోసం మాట్లాడే అంత ఎక్స్పీరియన్స్ అయితే నాకు లేదు. బట్ అదైతే ఉంది, మన తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుంది అంటే మనం కూడా చేస్తాం కదా, చేయగలం కదా అనేది. ఇప్పుడు గుప్పడంత మంచి సీరియల్ అయిపోయిన తర్వాత నేను గృహలక్ష్మి సీరియల్లో చేశాను. ఇంకా హీరోకి అత్త క్యారెక్టర్ చేశాను, అది ఆల్మోస్ట్ 1 year చేశాను అది. సో మనం కూడా చేయగలం కదా, తెలుగు వాళ్ళకి కూడా ఇస్తే బాగుంటుంది కదా అవకాశం అనేది ప్రతి తెలుగు వాళ్ళకే ఉంటుంది, ఇవ్వాలని. మీరు ఫేస్ చేశారా ఇట్లాంటి స్ట్రగుల్స్ అన్ని సీరియల్? ఉంటాయండి, ఛాన్స్ కోసం అంటే అడుగుతాము, చెప్తామంటారు, లేదు మేడం కన్ఫర్మ్ అయింది అంటారు. ఆఫ్టర్ దట్ లేదండి మంచి ఇంకా బెటర్ ఆర్టిస్ట్ కోసం వెళ్ళారు, యాక్టర్స్ కోసం అని చెప్తారు. సో ఇలా కొన్ని ఉన్నాయి. ఎందుకంటే అది మనకు తెలియదులేండి కరెక్ట్గా రీజన్స్, మనకు తెలియకుండా మనం చెప్పొద్దు, తెలిస్తే నేను ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నారా ఏమైనా? ప్రజెంట్ అంటే తమిళ మీడియా వాళ్ళది వెబ్ సిరీస్ ఒకటి చేస్తున్నా అండి. వెబ్ సిరీస్ చేస్తున్నాను, యూట్యూబ్లోనే రిలీజ్ అవుతుంది. మొన్న అదే లాస్ట్ మంత్ జనవరి వరకు ఏంటంటే పలికే బంగారం అని మా టీవీలో చేశాను. కొన్ని కారణాల వల్ల ఏంటంటే నాకు సీరియల్స్కి కొంచెం గ్యాప్ వస్తూ ఉంది. అదర్వైజ్ నేను ఒక వెబ్ సిరీసా లేదా చిన్న మూవీసా ఏదో ఒకటి చేస్తూనే ఉన్నాను. నా ప్రొఫెషన్లో నేను ప్రజెంట్ అయితే కంటిన్యూ అవుతూనే ఉన్నాను. పర్సనల్ లైఫ్ టు ప్రొఫెషనల్ లైఫ్ అంటే దాని ఎఫెక్ట్ ఏమైనా పడిందా? ప్రొఫెషనల్ లైఫ్ అంటే గ్యాప్ తీసుకుంటున్నా అన్నారు కాబట్టి అడుగుతా. ప్రొఫెషనల్గా అది పర్సనల్ లైఫ్ అంటే నా ఫ్యామిలీ నుండి నాకు ఫుల్ సపోర్ట్ ఉంటుందండి, ఎప్పుడు చాలా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే ఎస్పెషల్లీ మా హస్బెండ్ సపోర్ట్ నాకు చాలా ఉంటుంది. అంటే నేను యాక్చువల్లీ చెప్పాను కదా, నేను వచ్చింది బ్యూటిషియన్ చేయడానికి వచ్చాను. సో ఇట్లా నాకు ఇంట్రెస్ట్ ఉంది, వెళ్ళాలని ఉంది అంటే నీకు ఇబ్బంది లేనంత వరకు నువ్వు ట్రై చేయని మా హస్బెండ్ నాకు సపోర్ట్ చేశారు. అట్ ద సేమ్ టైం నా ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఏంటంటే, నేను పుట్టి పెరిగిందంతా ప్యూర్ విలేజ్, చాలా రగడగా పెరిగాను నేను. అంతే మరి అమ్మాయిలంతా ఇంత సెన్సిటివ్ సున్నితంగా నేను అట్లేం పెరగలేదు. ఎందుకంటే నాన్న ఫార్మరు, సో నాకు ఆ ఫార్మింగ్ అది అంత ఐడియా ఉంది. పుట్టి పెరిగింది విలేజ్లో కాబట్టి చాలా మాస్, ఆ భయము అది ఇదంతా ఏముండదు మనకి. ఓకే ట్రై చేద్దాం, బాగుంది కదా, మనకి ఇబ్బంది లేనంత వరకు ఇబ్బంది లేదు. ఒకటండి, ఏ ప్రొఫెషన్లో అయినా ఇబ్బంది ఉంటుంది, దాన్ని మనం ఎలా ఫేస్ చేసామనేదే. అంటే ఈ ఇండస్ట్రీలో సినిమా ఇండస్ట్రీ కానీ చాలా ఎక్కువ ఫేస్ చేస్తూ ఉంటారు. ఏది చేసినా కూడా బయటకు వచ్చేస్తుంది, ఏది చేసినా కూడా వైరల్ అయిపోద్ది. అట్లా అంటే మేనేజ్ చేయడం చాలా కష్టం కదా. ఏం చేసినా ఈజీగా ప్రొజెక్ట్ అయ్యే ఒకే ఒక ఇండస్ట్రీ మూవీ ఇండస్ట్రీ. అట్ ద సేమ్ టైం మీరు ప్రాబ్లమ్స్ అంటున్నారు కదా, లేడీస్కి ఎక్కడ లేదు ప్రాబ్లమ్స్ చెప్పండి, ప్రతి చోట ఉంటుంది. ఒకటి ఏంటంటే మనం దానిని ఎలా ఫేస్ చేసామనే దాని మీదనే డిపెండ్ అయి ఉంటుంది. అంతేగాని చాలామంది అంటూ ఉంటారు ఇండస్ట్రీలో ఇలా చేస్తేనే అలా చేస్తేనే అంటే, ఒకటండి నేను నాకున్న ఈ ఎక్స్పీరియన్స్ నేను చెప్పింది ఏంటంటే, ఏదన్నా మీకు ఇట్లా ఆబ్లిగేషన్ ఉంది అని అడిగినా కూడా వాళ్ళు అడిగి వదిలేస్తారు అంతే. మీరు ఇలా చేస్తేనే మేము ఇస్తామని ఎవరు పట్టుకొని ఎవరు లాక్కెళ్ళరు. అదైతే కన్ఫర్మ్ కదా. నీకు ఇష్టమైన వెళ్ళినప్పుడు నువ్వు మాట్లాడొద్దు, వెళ్ళలేనప్పుడు బయటకు వచ్చేసాయి. నువ్వు అలా చెప్పడం వల్ల ఏంటంటే చేయని వాళ్ళకు కూడా అది ఇంపాక్ట్ అయిపోతుంది కదా. చేయకుండా వెళ్ళే వాళ్ళు ఉన్నారు, వాళ్ళేమనుకుంటా ఇండస్ట్రీ అంటే ఓకే ఇలానే ఉంటుంది అని ఎందుకు అనుకోవాలి. చేయని వాళ్ళు కూడా ఉన్నారు, చేసేవాళ్ళు ఉన్నారు. రెండూ ఉన్నప్పుడు నువ్వు ఒకటే అని నువ్వు చెప్పొద్దు. నీకు ప్రాబ్లం అయింది అంటే నువ్వు ఫేస్ చేయగలిగితే చెయ్యి, లేదు నీకు ఇష్టం వెళ్ళినప్పుడు దాని గురించి మాట్లాడొద్దు. నాకు తెలిసిందైతే అది అంతే తప్ప ఇండస్ట్రీలో ఎవ్వరు కూడా బలవంతంగా ఒక లేడీని ఇష్టం లేకుండా ఏం చేయరండి. నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఎక్కడ కూడా అది జరగదు. అంతేనా? సో కమింగ్ టు యువర్ పర్సనల్ లైఫ్, అంటే మీ పైన అప్పట్లో ఆరోపణలు వచ్చాయి, కొన్ని అలిగేషన్సే అని మీరు అంటున్నారు, కానీ కొన్ని ప్రూఫ్స్ అవి చూస్తూ ఉంటే ఇది నిజమేమో అని అనుకున్నారు ఎవరైతే ముఖ్యంగా సీరియల్ని ఇష్టపడేవాళ్ళు. సో వాటి గురించి మీకు ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేయాలని అని ఉందా? డెఫినెట్లీ అండి. మీరు ఫస్ట్ ఒక వర్డ్ యూజ్ చేస్తారండి, అలిగేషన్ అన్నారు. సో అది ఇప్పటికీ నేను చెప్పేది ఏంటంటే అది ఓన్లీ అలిగేషన్ మాత్రమే. ఎందుకంటే నా మీద వచ్చిన అలిగేషన్ అనేది, ఇప్పుడు మీకు చెప్పాను నేను, నాకు హస్బెండ్ ఉన్నారు, పాప ఉంది, నాకు బ్యూటిఫుల్ ఫ్యామిలీ ఉంది. మరి మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు కదా. సో ఇంతకుముందు ఇన్ని వార్తలు వస్తున్నాయి, మీడియాలో మొత్తం వైరల్ అయిపోతుంది, ఇంత జరుగుతుంది అన్నా కూడా మీ హస్బెండ్ ఎందుకు బయటకు వచ్చి మరి తను అట్లా కాదు అని చెప్పలేకపోయారు? హస్బెండ్ వచ్చి చెప్పాలి అంటే, ఇప్పుడు నేను ఒకటండి, మీకు ప్రొఫెషనల్ అండ్ పర్సనల్కి లైఫ్కి ఇబ్బంది అవుతుంది అన్నప్పుడు మిమ్మల్ని ఎవరు ప్రొటెక్ట్ చేయాలో వాళ్ళు చేస్తే అంటే కరెక్ట్ ఆన్సర్ దొరుకుతుంది అని నా అభిప్రాయం. ఎస్, అది చెప్పారు మా ఇంట్లో వాళ్ళు, మా అన్నయ్య అండ్ మా హస్బెండ్ ఇద్దరు చెప్పారు. ఎప్పుడైతే నా మీద అలిగేషన్స్ వచ్చిందో ఆ టైంలో మేము సపోర్ట్ చేస్తాము, మేము వస్తామంటే నేను ఒకటే చెప్పాను,
నేను స్టిల్ ఇప్పుడు నేను హైదరాబాద్ వచ్చి 2017 జనవరిలో వచ్చాను. నేను ఈ రోజు వరకు నేను ఒక్కదాన్నే ఇక్కడ ఉంటాను. నేను ఒక్కదాన్ని ఏ ప్రాబ్లం ఉన్నా నేనే ఫైట్ చేసుకుంటాను తప్ప నా ఫ్యామిలీ నేను ఇంక్లూడ్ చేయను. నేను ఒకటే చెప్పాను వాళ్ళకి, నేను బేర్ చేయలేను, నేను ఫైట్ చేయలేను, నేను గెలవలేను అన్నప్పుడు మీరు నేను డెఫినెట్లీ మీ సపోర్ట్ నేను తీసుకుంటాను. సో నా మీద ఒక తప్పుడు ఎలిగేషన్ వచ్చినప్పుడు నా ఇంట్లో వాళ్ళని కూడా తీసుకొచ్చి ఇంకా జనాలకి నేను ఎంటర్టైన్మెంట్ ఇవ్వడం కంటే కూడా నా మీద వచ్చిన ఎలిగేషన్ ఏదైతే ఉందో అది రాంగ్ అని నేను ప్రూవ్ చేసుకున్నాను అనుకోండి, ఆబ్వియస్లీ వాళ్ళు హ్యాపీనే కదా. సో దానికోసం నేను వాళ్ళని తీసుకొచ్చుకోవాల్సిన అవసరం లేదనిపించింది. సో నేను ప్రూవ్ చేసుకోలేకపోతే నేను ఎవరైనా హెల్ప్ తీసుకోవాలి. ఈవెన్ మా ఇంట్లో వాళ్ళ హెల్ప్ అనే కాదు, స్టిల్ ఈ రోజు వరకు ఇక్కడ నేను ఆ ఇష్యూలో నేను ఇప్పుడు స్టిల్ ఈ రోజుకి నేను లీగల్గా ఫైట్ చేస్తున్నాను. ఓన్లీ లీగల్గానే. వాళ్ళు పెట్టిన నా మీద పెట్టిన ఇల్లీగల్ ఎఫ్ఐఆర్స్ కోసం పెట్టిన ఇల్లీగల్ అలిగేషన్ కోసము, అది ఇల్లీగల్ అనే చెప్పాలి అండ్ అది ప్రూఫ్లెస్ అనే చెప్పాలి. ఎందుకంటే ఒక ఇద్దరు మగవాళ్ళ గొడవ పడిన విషయాన్ని ఒక లేడీ చుట్టూ పెట్టేసేసి అటెంప్ట్ టు మర్డర్ అని చెప్పి 307 కేసు పెట్టడం అనేది. రైట్, అప్పట్లో అంటే సూర్యనారాయణ గారితో మీకు ఒక లివింగ్ రిలేషన్లో ఉన్నారు అని చెప్పాను. అంటే అసలు మీ సంబంధం ఎట్లా ఏర్పడిందన్న అదే అంటున్నా అండి. ఇప్పుడు మీరు ఎస్ ఇల్లీగల్ రిలేషన్ అని ఒక మెన్షన్ చేసేటప్పుడు, ఒక ఇల్లీగల్ రిలేషన్ ఉండేటప్పుడు నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయొచ్చో లేదో నాకు తెలియదు, నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను. ఒక ఇద్దరు ఇల్లీగల్ రిలేషన్లో ఉన్నారంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలియదు, వీళ్ళ ఫ్యామిలీకి తెలియదు, ఫ్రెండ్స్ ఉండొద్దు, ఎవరు ఉండొద్దు, ఇద్దరు మాత్రమే ఉంటారు. బట్ సూర్యనారాయణ అనే పర్సన్ ఎవ్రీడే మా హస్బెండ్తో మాట్లాడతారు, అన్నయ్యతో మాట్లాడతారు, అమ్మా నాన్నతో మాట్లాడతారు. ఎట్ ద సేమ్ టైం వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో నేను మాట్లాడతాను. వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ కూడా సో మెనీ టైమ్స్ నాకు కాల్ చేసి, మేడం గారు మా అబ్బాయి ఒక్కళ్ళే ఉన్నారు, కొంచెం ఏదైనా ఉంటే మీరే హెల్ప్ చేయండి, ఫుడ్ విషయంలో కానీ షెల్టర్ విషయంలో కానీ, మీకు కొంచెం ఇండస్ట్రీలో కాంటాక్ట్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి మీరు కొంచెం సపోర్ట్ చేస్తే బాగుంటుందని. ఈవెన్ వాళ్ళ బ్రదర్స్ ఇద్దరు ఉన్నారు, బట్ ఒక్క పర్సనే నాతో మాట్లాడతారు, థర్డ్ వన్. వాళ్ళు మాట్లాడతారు. అట్ ద సేమ్ టైం మా హస్బెండ్ వాళ్ళు మాట్లాడతారు. ఈవెన్ నా పిల్లలు వచ్చినప్పుడు నా పిల్లలతో పాటు కూడా కలిపి అతనికి భోజనం పెట్టడం ఏదున్నా కానీ నార్మల్గా ఉంటారు. సో అటువంటప్పుడు ఇక్కడ ఇల్లీగల్ రిలేషన్ అనేది అది ఎలా మెన్షన్ చేశారనేది నాకు ఇప్పటికీ తెలియదు. అంటే హైదరాబాద్లో మీరు ఫ్యామిలీతో ఎందుకు లేరు మరి? నేను అదే చెప్తున్నానండి, నాది చాలా పెద్ద ఫ్యామిలీ. నేను వచ్చింది జస్ట్ కొన్ని రోజులు బ్యూటిషియన్ కోర్స్ చేసి ఒక 1 year అట్లా అప్రెంటిస్గా చేసి బాపట్ల వెళ్ళిపోయి నేను పార్లర్ పెట్టుకోవాలనే ఉద్దేశంతో నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు నాకే ఒక ఫినాన్షియల్గా ఒక స్థిరత్వం లేనప్పుడు నా ఫ్యామిలీ మొత్తం అక్కడ ఉన్నదంతా వదిలేసుకొని ఇక్కడికి ఎలా వస్తారు? అంటే ఉన్నారులే, బట్ అంటే ఇప్పుడు మీతో పాటు ఈయన సూర్యనారాయణ గారు ఉన్నారు కదా, అంటే మీకు అనిపించలేదా ఇట్లా ఉంచుకున్నప్పుడు? సో వన్ థింగ్ అండి, సూర్యనారాయణ అనే పర్సన్ ఉన్న రూమ్లోకి నేను వెళ్ళలేదు. ఇక్కడ మీతోనే ఉన్నారన్నారు, అంటే మీ ఇద్దరు కలిసి. నేను అదే చెప్తున్నాను, ఇక్కడ తెలియాల్సిన విషయం ఏంటంటే అందరికీ కూడా, నేను బిగ్ టీవీ త్రూ నేను చెప్పాలనుకున్నది ఏంటంటే సూర్యనారాయణ అనే పర్సన్ ఉన్న రూమ్కి నేను వెళ్ళలేదు. అట్ ద సేమ్ టైం అతను వచ్చి నా రూమ్లో ఉన్నారు తప్ప నేను అతని రూమ్లోకి వెళ్ళలేదు. మీకు ఇట్లా ఫ్యామిలీ ఆబ్జెక్షన్ ఏం చెప్పలేదా? ఎందుకు ఎదుటి పర్సన్ తెచ్చుకుంటే మనకే కదా రేపు నెక్స్ట్. యాక్చువల్లీ తను నన్ను అమ్మ అని పిలిచేదండి, అమ్మ అని పిలుస్తారు, నన్ను అక్క అని పిలుస్తారు. మా హస్బెండ్తో మాట్లాడేప్పుడు నా మమ్మీకి ఇలా ఉంది. ఇంకొకటి ఏంటంటే నాకు కొన్ని చిన్న చిన్న హెల్త్ ఇష్యూస్ అనేది ఉన్నది. ఫస్ట్ టైం నాకు డెలివరీ టైంలో కొంచెము ప్రాబ్లం అవడము, బాబు ఎక్స్పైరీ అవ్వడము, ఆఫ్టర్ దట్ బేబీ పుట్టిన తర్వాత ఇంకా మళ్ళీ కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నాకు ఆపరేషన్స్ అవ్వడము. సో నేను నా పనులు నేను చేసుకోవడానికి కూడా కొన్ని చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ హార్ట్ ప్రాబ్లం కూడా అయింది నాకు. సో నాకు ఈ ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఏంటంటే నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉండేదానికంటే ఎవరో ఒక పర్సన్ హెల్ప్ ఉంటే బాగుంటుంది కదా అనే ఉద్దేశంతో, ఇతనేంటి అమ్మ అని పిలుస్తూ ఉన్నారు, ఏదన్నా కావాలంటే టైం టు టైం ఏదన్నా పని చేయడం, ఓన్లీ పని చేయడం వరకే. నేను ఉండేది ఫస్ట్ 3rd floor, 4th floorలో ఉన్నాను. 4th floorలో ఉన్నప్పుడు నేను షూట్కి వెళ్ళేటప్పుడు ఈవెన్ లగేజ్ దించేటప్పుడు కానీ ఎక్కించడం చిన్న చిన్నవి ఉంటాయి. ఒక్కళ్ళే ఉండాలంటే కష్టం. ఫ్యామిలీ ఎవరు సపోర్ట్ లేనప్పుడు, ఈవెన్ మనం ఇండస్ట్రీలో ఉన్నప్పుడు, నాట్ ఓన్లీ ఇన్ ఇండస్ట్రీ, ఒక లేడీ ఒక్కళ్ళే మనం అన్ని పనులు చేసుకొని చేయలేం కదా, ఎవరో ఒకళ్ళు హెల్పింగ్ వన్ అయితే ఉండాలి. అందరు కలిసే ఉంటున్నారా ఫ్యామిలీ మొత్తం? లేదండి, నేను ఇక్కడే ఉన్నాను, మా ఫ్యామిలీ అక్కడే ఉన్నారు. నేను ఓన్లీ షూటింగ్ ఉంటేనే హైదరాబాద్లో ఉంటాను. షూటింగ్ లేదంటే నైట్ బస్ ఎక్కితే మార్నింగ్ అక్కడ దిగుతాను, లేదు షూట్ ఉందంటే నైట్ అక్కడ బస్ ఎక్కితే మార్నింగ్. ఇప్పుడు ఇంటర్వ్యూ కోసం వచ్చారా, ఇంకేదైనా షూట్ ఉంది? లేదండి, ఆల్రెడీ గుణశేఖర్ గారి మూవీ ఎఫోరియా అని జరుగుతుంది. సో అది నిన్న మొన్నటితో కంప్లీట్ అయిపోయింది. ప్రజెంట్ ఒక్కళ్ళే ఉంటున్నారా? సింగిలేనండి. రైట్. మరి ఇంకోటి దాసరి శ్రీనివాస్ రెడ్డి గారు, ఆయనతో ఏదో లింక్ ఉంది అంటే ఆయనతో రిలేషన్ ఏంటి అసలు? పోలీసులు ఈయనకి ఈ కేసుకి లింక్ ఉంది అన్నట్టుగా. ఎస్ శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఎవరో కూడా నాకు తెలియదు. నేను ఈ సూర్యనారాయణ అనే పర్సన్ నా రూమ్లో ఉంటూనే ఉన్నారు, ఎవరెవరినో తెచ్చేది,
వాళ్ళు నువ్వు బాబు నువ్వు వెళ్ళిపోరా నాయన, నువ్వు వెళ్తే నేను ఆడపిల్లలు ఎవరినైనా తెచ్చుకున్నాను అనుకో నాకు బాగుంటుంది, చూసేవాళ్ళకి కూడా బాగోదంటే లేదు మమ్మీ మా ఫ్రెండ్స్ వస్తానన్నారు వాళ్ళు షేరింగ్ ఇస్తారని ఎవరెవరినో తెచ్చేది ఎవరెవరినో పెట్టేది. వీడు రెంట్ కట్టేది లేదు, వాళ్ళు రెంట్ కట్టేది లేదు. ఎందుకంటే దానికి ప్రూఫ్ ఏంటంటే నా మొబైల్లో మీరు చెక్ చేస్తే 5-6 ఇయర్స్ ఎన్ని ఇయర్స్ అయితే అక్కడ ఉన్నానో అన్ని ఇయర్స్ నుంచి నా అకౌంట్ నుంచి ఓనర్ అంకుల్ అకౌంట్కి మనీ ట్రాన్స్ఫర్ అయింది ఉంది. సో నేను రెంట్కి తీసుకున్నాను, నేను రెంట్ పే చేశాను. సో అతనికి షెల్టర్ లేక ఫుడ్ లేక అతను ఉన్నారు తప్ప నేను ఎవరి రూమ్కి స్టిల్ అతని రూమ్కనే కాదండి. నేను వచ్చి 7-8 ఇయర్స్ అవుతుంది హైదరాబాద్లో. ఈ రోజుకి నాకు ఫ్రెండ్స్ ఎవరు లేరు, ఎవరి ఫ్రెండ్స్ ఇంటికి నేను వెళ్ళలేదు. ఈవెన్ లేడీస్ అయినా జెంట్స్ అయినా ఫోన్ చేస్తే మాట్లాడతా. అదర్వైజ్ నేను ఎవరి ఇంటికి వెళ్ళను, పక్కింట్లో ఏం జరుగుతుందో కూడా నేను తెలుసుకున్నాను. సో నేను అలా ఉంటాను. అటువంటప్పుడు అతనితో ఇల్లీగల్ రిలేషన్ ఏంటో అది ఏందో నాకు. మీరు రెండో ప్రియుడితో కలిసి మొదటి ప్రియుడిని రెండో అంతస్తు మీద నుంచి కింద పడేశారు, అంటే హత్య చేయడానికి ప్రయత్నించారు లిటరల్లీగా. వాళ్ళకి ఏం గ్రడ్జ్ ఉంటుంది యాక్చువల్గా మీ మీద? నేను అదే చెప్తున్నా. ఇప్పుడు శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ ఆల్రెడీ లక్ష్మీనగర్ అనే ఏరియాలో రూమ్ తీసుకొని 2020 నుండేమో ఉంటున్నారంట. సో అక్కడ మీడియాలో పెట్టింది ఏంటంటే అతనికి రూమ్ లేదు, షెల్టర్ లేదనేది తీసుకొచ్చారనేదో పెట్టారు. అది నాకు తెలియదు. అతను రూమ్ లేదనేది అంతా లేదు, ఎందుకంటే తనకు ఆల్రెడీ రూమ్ ఉంది. 4 ఇయర్స్ నుంచి అక్కడ ఉంటున్నారు, వాళ్ళ ఫ్యామిలీ వచ్చి వెళ్ళేది అదంతా ఫొటోస్ ఉంది. ఓనర్ అంకుల్తో నేను మాట్లాడాను. అయితే ఏమైందంటే ఇతనిని నేను 2022 జనవరి నుండి నేను చెప్తా ఉన్నాను, నువ్వు వెళ్ళిపోతే నేను వేరే వాళ్ళని తెచ్చుకుంటా, నాకు ప్రాబ్లం అవుతుంది, నేను 7,000 8,000 నేను కట్టాలి అంటే నేను కట్టలేను, షేరింగ్ వస్తే నాకు అమౌంట్ షేర్ అవుతుంది, వెళ్ళిపోమని చెప్పిన టైంలో లేదుమ్మా వేరే ఒక పర్సన్ ఉన్నారు, అతను ఇండస్ట్రీనే, వాళ్ళ ఫ్యామిలీ అప్పుడప్పుడు వస్తారు, మీరు ఫ్యామిలీ ఫ్రెండ్స్ లాగా మింగిల్ అయిపోవచ్చు, నేనేది ఏదో ఒక మూలను ఉంటా అంటే సరే చూద్దాంలే అని పిల్లమని. తను వచ్చిన తర్వాత చెప్పాను. శ్రీనివాస్ రెడ్డి ఇండస్ట్రీ పర్సన్. శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ సూర్య ఫ్రెండ్ తప్ప నాకు ఫ్రెండ్ కాదండి. దట్ బిఫోర్ తీసుకొచ్చిన తర్వాత నేను అతనితో మాట్లాడాను అనమాట. ఏంటి అండి మీరు ఇలా ఉంటారంట కదా, మరి రూమ్ షేరింగ్ అన్నారు, మరి ఇలా ఉంటే నా రూమ్లో నేనే ఉంటాను, పక్కన ఉంది కదా మీరు అక్కడే అడ్జస్ట్ అవ్వాలి, ఒకవేళ మీ ఫ్యామిలీ వస్తే కనుక నా రూమ్లో, అంటే 1 BHK అనమాట అది, ఆ చిన్న హాల్లో మీరు అడ్జస్ట్ అవ్వాలి, ఈ రూమ్లో నేను ఉంటాను, ఒకవేళ మీ ఫ్యామిలీ ఎవరైనా వస్తే నాతో నేను పెట్టుకుంటాను, ఇలా మీకు ఓకేనా, రెంట్ షేర్ అవుతుంది, అందరూ స్ట్రగ్లింగ్లో ఉన్నాం కాబట్టి హెల్ప్ అవుతుంది అంటే ఓకే అండి, బట్ నేను వస్తాను అంటే నేను అప్పుడు కూడా ఒకటి చెప్పాను, మీ మిసెస్తో మాట్లాడి ఆవిడతో పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మీరు రండి, ఎందుకంటే నేను ఫ్యామిలీ, ఇప్పుడు ఇతను అబ్బాయి ఉన్నాడంటే బ్యాచులర్, సో వాళ్ళ అమ్మ వాళ్ళతో నాకు ప్రాబ్లం లేదు, వాళ్ళు మాట్లాడుతున్నారు కాబట్టి మేడం గారు మీరు హెల్ప్ చేయండి అని వాళ్ళ అమ్మ వాళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళు రిక్వెస్ట్ చేస్తేనే నేను ఉండనిచ్చాను, అదర్వైజ్ నాకు ఇది లేదు. ఫ్యామిలీ అన్నప్పుడు కొంచెం ప్రాబ్లమ్స్ అవుతాయి, మీరు చెప్పిన తర్వాతే రండి అని చెప్పిన తర్వాత వాళ్ళ మిస్సెస్తో మాట్లాడి ఆవిడ ఓకే అని అగ్రీ చేసిన తర్వాత వాయిస్ రికార్డ్ విన్న తర్వాతే నేను రమ్మని చెప్పాను. అయితే తనేం చేశారంటే మేడం గారు ఇక్కడ నేను అడ్జస్ట్ అవ్వగలనా లేదా, నేను ఒక 1 మంత్ చూస్తానండి, 1 మంత్ 2 మంత్స్ చూసిన తర్వాత నాకు బాగుంది అంటే షిఫ్ట్ అవుతాను, లేదు ఒకసారి మా ఫ్యామిలీ కూడా వచ్చి వెళ్ళిన తర్వాత వాళ్ళకి కూడా కంఫర్ట్గా ఉంది అంటే నేను వస్తాను, అదర్వైజ్ నేను అక్కడే ఉంటానని చెప్పారు. ఓకే అని చెప్పారు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ఈ పర్సన్ అనే శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ రాకముందు వరకు ఏంటి, ఇతను నేను షూటింగ్కి వెళ్ళినా నేను రిటర్న్ వచ్చేది ఎప్పుడో సీరియల్కి వెళ్తే 9:30 10కి ప్యాకప్ అవుతుంది. ఆ టైం రోజు ఉండవు కదా షూట్స్, డైలీ ఉండదండి. మ్యాక్సిమం ఏంటంటే నేను చేసేది అప్పుడు చిన్న చిన్న క్యారెక్టర్సే కాబట్టి ఒక సీరియలే కాదు కదా, నేను మూవీస్ చేశాను, వెబ్ సిరీస్ చేస్తూ ఉన్నాను, చిన్న చిన్న, అంటే నేను ఎస్టాబ్లిష్ ఆర్టిస్ట్ అని నేను చెప్పట్లేదు, నాకున్న సర్కిల్లోనే నేను బిజీగా చేస్తుండే. మంత్లీ 15 to 20 days నేను షూట్లో ఉంటాను, ఒక 5 days నేను మా ఊర్లో ఉంటాను, ఒక 5 days మాత్రమే రూమ్లో ఉంటాను నేను. సో అలాంటి టైంలో అండి నేను ఇంటికి వచ్చే టైం లేట్ అయ్యే లోపల మమ్మీ కర్రీస్కి డబ్బులు కావాలి, మమ్మీ ఇది కావాలంటే వాడికి నేను వేసేసేది, ఎందుకు ఏమో ఇంటికి వచ్చేటప్పుడు నాకు మళ్ళీ ఏదన్నా వాటర్ ఏదైనా అవసరం అయితేనో లేదా వాటర్ క్యాన్స్ తేవాలంటేనో. సో మీరు వర్క్ షేరింగ్ పర్పస్లో ఉన్నప్పుడు అంటే అనదర్ పర్సన్ ఆయన ఎవరో తెలీదు వచ్చి వర్క్ షేర్ చేసుకుందాం అని అంటే అది లేడీస్తో చేసుకోవచ్చు కదా వర్క్? లేడీస్తో ఇంతకుముందు వన్ థింగ్ అండి, నేను హైదరాబాద్ వచ్చిన తర్వాత ఫస్ట్ నేను SR నగర్ హాస్టల్లో ఉన్నాను ఒక 3 months. ఆఫ్టర్ దట్ ఎప్పుడైతే షూటింగ్స్ స్టార్ట్ చేశానో ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత ఏంటంటే నాకు హాస్టల్కి ఇక్కడ రూమ్లో థింగ్స్కి సరిపోవట్లేదు, ఒక బ్యాగ్ తీసుకొని నేను హైదరాబాద్ వచ్చాను, ఒక బ్యాగ్లో బట్టలు తీసుకొని హైదరాబాద్ వచ్చాను, అక్కడ వరకు అంటే అది ఓకే. బట్ ఇండస్ట్రీకి ఎప్పుడైతే మనం షిఫ్ట్ అవుతామో లగేజ్ అనేది ఎక్కువ అవుతుంది, నాకు హాస్టల్ సెట్ అవ్వలేదు. తర్వాత నేను కృష్ణానగర్లో ఒక రూమ్ తీసుకొని ఉన్నాను, ఒక్కదాన్నే ఒక 3,000 పెట్టుకొని రూమ్ తీసుకొని ఉన్నాను, ఒక 3-4 months ఉన్నాను. తర్వాత అక్కడ కొంచెము గేట్ లాక్ చేయడము 11 o'clockకి అట్లా అక్కడ నాకు కొన్ని ప్రాబ్లమ్స్ ఎదురైనాయి అనమాట. నైట్ నేను 12 o'clock షూటింగ్ నుండి వస్తూ ఉంటే అప్పుడు నాకు వెహికల్, నేను చాలా బిగినింగ్ టైంలో నాకు ఎవరు వెహికల్ ఇచ్చేదేం కాదు, ఇంటి వరకు పోచమ్మ టెంపుల్ దగ్గర నాకు రూమ్ అదే వెహికల్ ఇచ్చేస్తే అక్కడ నుండి 12 o'clock నేను నడుచుకుంటూ వెళ్తూ ఉంటే
బండి మీద వెళ్తూ ఇద్దరు తాగేసేసి నాకు బ్యాగ్ పట్టుకొని లాగేసి హ్యాండ్ పట్టుకొని లాగేసి చాలా పెద్ద ఇది అయింది. భయం వేసింది. నేను ఇక్కడ ఒక్కదాన్నే ఉంటే నాకు ప్రాబ్లం కదా, నైట్ వెళ్ళిపోయి లిటరలీ 4 o'clock వరకు ఏడుస్తూనే ఉన్నా. అయ్యో నేను ఒక్కదాన్నే ఉంటే నాకు సెక్యూరిటీ లేదు, ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే బాగుంటుంది అని. ఆఫ్టర్ దట్ ఒక 2 అమ్మాయిలతో కలిసి ఉన్నాను. ప్రజెంట్ వాళ్ళు ఇండస్ట్రీలో లేరు. తర్వాత అక్కడ కొన్ని ప్రాబ్లమ్స్ అయింది. నేను ప్రాబ్లమ్స్ ఏంటని నన్ను అడగండి, లేడీస్ కాబట్టి నేను అమ్మాయిలు కాబట్టి నేను చెప్పలేను. అక్కడ నుండి మళ్ళీ వేరే ఒక రూమ్ షిఫ్ట్ అయ్యాను. అక్కడ వేరే ఇంకొక ఆర్టిస్టులు వచ్చారు, వాళ్ళతో కూడా కలిసి ఉన్నాను. అక్కడ నాకు సెట్ అవ్వలేదు. మళ్ళీ అక్కడ ఒక 3-4 months తర్వాత మళ్ళీ ఇంకొక రూమ్ షిఫ్ట్ అయ్యాను. ఇంకొక అమ్మాయి ఉన్నారు, అక్క మీరు రండి మాకు. అక్కడ నేను ఆల్మోస్ట్ ఒక 7-8 months ఉన్నాను. అక్కడ బాగానే ఉంది. ఉన్న టైంలో ఏంటంటే రాము అనే ఒక పర్సన్ నాకు షూటింగ్లో పరిచయం అయ్యారు. అక్క అక్క అని మాట్లాడుతూ ఉండేది. తన రూమ్ నుంచి ఇప్పుడు నేను ఎక్కడ ఎలిగేషన్ అయిందని రూమ్ చెప్పానో ఆ రూమ్లో తను ఉండేది. సూర్యనారాయణ, రాము అనే పర్సన్స్ ఇద్దరు అక్కడ ఉండేవాళ్ళు అనమాట. అయితే అతను నాకు అక్క అక్క అని పిలుస్తూ నాకు ఏదైనా హెల్త్ బాగాలేనప్పుడు కానీ నా రూమ్ దగ్గరకు వచ్చి నాకు ఇడ్లీ తెచ్చియడము, లేదన్నా హెల్త్ బాగాలేదని టాబ్లెట్స్ తెచ్చడం అలా నాకు ఒక ఓన్ బ్రదర్లా చూస్తూ ఉండేది. వచ్చి వెళ్తూ ఉన్నారు. ఓకే బాగుంది కదా, పర్లేదు, మనకు ఒక బ్రదర్ ఉన్నారు, ఇంట్లో పిల్లలు ఉన్నారు, ఒక 2-3 అమ్మాయిలు కలిసి ఉన్నాం అనమాట. బాగుంది కదా అనుకున్నాను. అట్లా నడుస్తున్న టైంలో ఏమైందంటే ఈ సూర్యనారాయణ అనే పర్సను అక్కడ ఏదో జాబ్ వచ్చిందని ఏదో వచ్చిందని నేను రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోతున్నానని చెప్పేసి వెళ్ళిపోయారు అతను. ఈ రాము అనే పర్సన్ దగ్గర నుండి వెళ్ళిపోయిన తర్వాత ఏంటంటే రాము వాళ్ళకి వదిన గారు ఉన్నారు, వాళ్ళ అన్నయ్య గారు ఎక్స్పైర్ అయ్యారు. తను ఏదో పని చేసుకోవడానికి ఇక్కడ హైదరాబాద్ వస్తానన్నారు. అంటే తను వచ్చినప్పుడు నేను రూమ్కి తీసుకెళ్లారు అనమాట. రాము అక్క రండి వదిన వచ్చారు అంటే తను కూర్చొని మాట్లాడారు. మీరు కూడా వచ్చేసారనుకో మాతో పాటు, మేమిద్దరం ఉంటే ఓనర్ అంకుల్ కొంచెం అబ్జెక్షన్ చేయొచ్చేమో, మీరున్నారనుకో అక్క ఉంది వదిన ఉన్నారని యాక్సెప్ట్ చేస్తారు అక్క, మీరు రండి, ఏదున్నా కానీ మీకు అక్కడి వరకు వచ్చి ఏదైనా బాగాలేదని అంత దూరం రావాలంటే మీ దగ్గర ఉండే చూస్తాను కదా అంటే ఓకే బాగుంది కదా అని చెప్పేసి నేను వాళ్ళిద్దరూ వచ్చి మా రూమ్కి వచ్చేసేసి నా బ్యాగ్ నా లగేజ్ ఏదైతే ఉందో వాళ్ళిద్దరు తీసుకొని వచ్చి ఆ రూమ్ వెకేట్ చేయించి ఇక్కడ తీసుకొచ్చారనమాట. అలా ఉన్న తర్వాత ఆవిడ పాపం ఒక 1 week ఏమో ఉన్నారు, తర్వాత వెళ్ళిపోయారు. తనకేదో ప్రాబ్లమ్స్ అన్నీ సెట్ అవ్వక రాలేదు. దిస్ బిఫోర్ ఏంటి నేను ఆల్రెడీ 3-4 రూమ్స్ చేంజ్ అయి ఉన్నాను. నాకు అవ్వట్లేదు, ఇంకా ఎన్ని రూమ్స్ మనం చేంజ్ అవ్వాలి, అవ్వదు కదా అని చెప్పేసి సరే ఇక్కడ బాగుంది ఏరియా అంతా, వెహికల్ నాకు రూమ్ వరకు ఇస్తారు, ఫెసిలిటీస్ అంతా బాగుంది, ఏదన్నా ఫుడ్ కావాలన్నా మెడిసిన్ కావాలన్నా ఏదన్నా చుట్టుపక్కల బాగుంది కదా అని చెప్పేసి పర్లేదు రాము నువ్వు నేను ఉందాము ఇబ్బంది లేదు అన్న. అప్పటికి సూర్యనారాయణ అనే పర్సన్ రూమ్ వెకేట్ చేసి వెళ్ళిపోయారు. మీరు ఇది గుర్తుపెట్టుకోవాలి. తను అనే పర్సన్ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ అదే రూమ్లోకి వచ్చారా? ఎస్, రాము నేను అదే రూమ్లో ఉన్నాం. తన వదిన వెళ్ళిపోయారు, మళ్ళీ వస్తాను బట్టలు తెచ్చుకుంటానని చెప్పారు, తను రాలేదు. మీకు ఓనర్స్ చెప్పలేదు ఇవన్నీ? ఓనర్స్ అది ఏం చెప్పలేదండి. సూర్యనారాయణ వెళ్ళిపోయారు, ఇంకో మళ్ళీ మా ముందే కదా వెళ్ళిపోయింది. అంటే మీరు అప్పటికే వెళ్ళిపోయారు? అలా పరిచయం వెళ్ళిపోయిన తర్వాతనే నేను వచ్చిన అనమాట అక్కడ రూమ్కి. ఓకే, అంటే బేసిక్గా అబ్జెక్షన్ చేస్తారు కదా ఓనర్స్ కూడా? లేదు, తను నేను ఓనర్ అంకుల్తో మాట్లాడాను, సార్ మా కజిన్ బ్రదరే, నేను ఇట్లా ఉంటానండి, నేను షూటింగ్స్ ఉంటేనే ఇక్కడ ఉంటాను, లేదు అంటే నేను మా ఊరు వెళ్ళిపోతాను, సో నా అడ్రస్ ఇది, మా హస్బెండ్ ఇలా, నేను అన్ని నెంబర్స్ చెప్పి నేను మాట్లాడించాను. అది కూడా నేను ఇంకోటి కూడా చెప్పాను, నేను ఉన్నప్పుడు మీరు చూడండి, ఒక 3-4 months చూసిన తర్వాత నా వల్ల ఏదైనా ప్రాబ్లం ఉందంటే చెప్పండి, నేను వెకేట్ చేస్తాను అని చెప్పాను. సో నా కోసం ఫ్రెండ్స్ ఎవరు రారు, నేను షూటింగ్ ఉంటే వెళ్తాను, లేదంటే రూమ్లోనే ఉంటాను, లేదు నాకు మరీ ఒక 4-5 days గ్యాప్ వచ్చిందంటే బస్ ఎక్కి సూర్ వెళ్ళిపోతాను. సో నా వల్ల ఏ ఇబ్బంది లేదు కాబట్టి సార్ కూడా నాకు అబ్జెక్షన్ చెప్పలేదు. ఇది అయిన తర్వాత 2 months తర్వాత తన జాబ్ ఏదో రిజెక్ట్ అయిపోయిందని చెప్పి మళ్ళీ అదే రూమ్కి వచ్చేసారు అతను. వచ్చిన తర్వాత నేను చెప్పాను, అదేంటి రాము మళ్ళీ అబ్బాయి వచ్చేసారు వెళ్ళిపోయారు అన్నారు కదా అంటే, ఏమో అక్క ఇంతకుముందు ఇద్దరం కలిసి ఉన్నాం కదా, ఒకసారి నేను బావగారితో మాట్లాడతాను, మనోడే కదా అది అంటే ఇంకా మా హస్బెండ్కి చెప్పారనమాట, ఇలా ఉంటున్నారు అంటే, అదేంటమ్మా పర్లేదా మరి ఇద్దరు అబ్బాయిలు అది ప్రాబ్లం ఏం లేదంటే ఇంకా ఇతను కూడా మాట్లాడి, సార్ నేను మంచిగా చూసుకుంటాను సార్ అది అంటే ఫస్ట్ స్టార్టింగ్ ఇంట్రడక్షన్లోనే మమ్మీ అనేసారా లేదంటే? అమ్మ అని పిలిచేది ఎవరికైనా చెప్పాలంటే మా అన్నయ్య వాళ్ళతో అక్క అని చెప్పేది, నన్ను అమ్మ అని పిలిచేది, మా వదినతో కూడా మాట్లాడిన వదిన అని పిలిచేది, అన్నయ్యతో మాట్లాడేది, అందరితో ఫ్యామిలీతో మాట్లాడేది, మా హస్బెండ్తో అందరితో మాట్లాడతారు. మా నెంబర్స్ అనేవి అబ్బాయి దగ్గర అన్నీ ఉన్నాయి. మీ పిల్లలతో కూడా కేక్ కట్ చేస్తున్న ఎస్, ఫొటోస్ కూడా ఉన్నాయి. నేను కేక్ కటింగ్ కాదు, యాక్చువల్లీ మా పాప వాళ్ళు ఏంటంటే హాలిడేస్కి వస్తారు ఇక్కడికి, హైదరాబాద్ కదా ఏదో చూద్దామని హాలిడేస్కి వచ్చినప్పుడు ఏంటంటే ఇంకా వాళ్ళతో పాటే ఒక రూమే కాబట్టి ఇంకా ఏమున్నది ఉంటాడు. మా అన్నయ్య పిల్లలు వస్తారు, మా అన్నయ్య వచ్చారు, మా హస్బెండ్ అమ్మ నాన్న వాళ్ళే రాలేదు, అన్నయ్య వదిన వచ్చారు, అన్నయ్య పిల్లలు వచ్చారు, మా పాప వస్తుంది, ఈవెన్ మార్చిలో ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా మా పాప ఇక్కడే వస్తుంది. ఇదిగోండి మా పిల్లలతో. ఇతను సూర్యనారాయణ అనే పర్సను. ఓకే, ఈ పక్కనున్నది అన్నయ్య వాళ్ళ బాబు.
నా ఓన్ బ్రదర్ బాబు, ఇది నా డాటర్. చాలా క్లోజ్గా ఉన్నారు అయితే. చాలా. ఇంకొకటండి, ఇదిగో నేను అప్పుడు అవుట్డోర్ షూటింగ్కి వెళ్తా ఉంటే మా అన్నయ్య పిల్లల్ని తీసుకొని వెళ్ళడానికి వస్తే మా అన్నయ్యని తీసుకొని మా పిల్లల్ని తీసుకొని సూర్య అనే పర్సన్ కృష్ణకాంత్ పార్క్ అదంతా చూపిస్తానంటే ఇది నా పాప, ఇది అన్నయ్య కూతురు, ఇది అన్నయ్య కొడుకు సూర్య. సో మీకు ఎక్కడైనా మీకు ఇల్లీగల్ రిలేషన్ అనేది ఏమన్నా అనిపిస్తే నాకు చెప్పండి. ఇప్పుడు ఇల్లీగల్ రిలేషన్ అంటే ఎలా, ఎవరికి తెలియకుండానే ఉంటారు. ఇప్పుడు తెలిస్తే ఎవరు యాక్సెప్ట్ చేస్తారు చెప్పండి? ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు కదా. మ్యారేజ్ అయిన తర్వాత నాకంటూ ఒక పెళ్ళి అయ్యి అంత పెద్ద పాప ఉండి మా హస్బెండ్ ఉండి అతను కూడా నాతో నేను వెళ్ళి వస్తూ ఉండి నాకు ఓన్ హౌస్. సో ఏమంటున్నారు ఇప్పుడు ఫ్యామిలీ ఏమన్నారు మరి నా ఫ్యామిలీ ఫుల్ సపోర్ట్. ఎందుకంటే అండి, ఒకటి అక్కడ వచ్చిన అలిగేషనే రాంగ్ అలిగేషన్. ఒకటి అండి, నాకు చాలా హెల్త్ ఇష్యూస్ ఉన్నాయి. ఇంకా పచ్చిగా చెప్పాలంటే ఫిజికల్గా నేను అన్ఫిట్. అదే విషయము వాళ్ళిద్దరు ఆ గొడవ అయింది, ఈ ఇన్సిడెంట్ అయింది అనే టైంలోని ఆ టైంలో నేను మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతున్నా. నాకు ఇక్కడ కొంచెము షూటింగ్స్ బాగానే ఉంది కానీ ఏదైనా బిజినెస్ ఏదైనా స్టార్ట్ చేస్తానయా అనే విషయం మీద మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. ఏదో గొడవ వినిపించేసి అంతకుముందు కూడా ఆల్రెడీ గొడవ చేశాడు అబ్బాయి వచ్చి నన్ను కొట్టేసేసి కానిస్టేబుల్ని తీసుకొచ్చి వీళ్ళిద్దరు మమ్మల్ని కొట్టబోతున్నారు అని చెప్పేసి తీసుకొచ్చాడు. అది కూడా కానిస్టేబుల్ అన్న నాతో మాట్లాడింది వాయిస్ రికార్డు ఉంది. శ్రీనివాస్ రెడ్డిని వీళ్ళిద్దరు కలుసుకున్నారు, సూర్యనారాయణ అండ్ శ్రీనివాస్ రెడ్డి. వీళ్ళిద్దరికి అంత ఫ్రెండ్షిప్ ఉన్నప్పుడు మీ మీద ఎందుకు అంత అలిగేషన్ వచ్చింది మరి? అది నాకు తెలియదు. ఇందాక మీరు టాపిక్ కూడా కట్ అయిపోయింది అంటే ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ నుంచి మీరు తోసేసారు ఇద్దరితో కలిసి అని చెప్పి దాని గురించి చెప్తున్నారు, మధ్యలో కట్ అయిపోయింది. సెకండ్ ఫ్లోర్ నుండి తోసేసారంటే ఈవెన్ ఒకటండి, నేను ఉండేది సెకండ్ ఫ్లోర్లో. మెట్ల నుండి ఇట్లా పైకి వెళ్తే మెట్ల పక్కన ఒక రూమ్ ఉంటుంది, లోపలికి నా రూమ్ ఉంటుంది. నేను ఆ సెకండ్ ఫ్లోర్ బాల్కనీకి రావాలంటే కొంచెం ముందుకు వాక్ చేసుకొని రావాలి. ఈ సూర్యనారాయణ అనే పర్సన్ ఉన్నది 4th ఫ్లోర్లో. ఇప్పుడు స్టిల్ నేను వెళ్ళి గొడవ పెట్టుకొని అతను ఏమైనా చేయాలంటే నేను 4th ఫ్లోర్కి వెళ్ళి గొడవ పడాలి. సెకండ్ ఫ్లోర్లో గొడవ అయింది అంటే వీళ్ళిద్దరికి గొడవ కూడా దేనికి అంటే ఈ శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ వాళ్ళ వైఫ్ నెంబర్ ఎక్కడో అతను తీసుకొని ఆమెకు ఫోన్ చేసి మాట్లాడుతూ ఇతని మీద ఏదో చెప్తా ఉన్నారు. చెంచల్ కూడా జైల్లో ఉంచారు మిమ్మల్ని 3 days. అంటే ఏ ఆధారం లేకుండానే పోలీసులు అరెస్ట్ చేశారా? ఆధారాలు అంటే ఏమున్నదండి, ఎవరో ఒక ప్రత్యక్ష సాక్షి అని చెప్పించారు. అమ్మాయి ప్రత్యక్షంగా మరి ఏం చూసారో నాకు తెలీదు. ఎవరు ఆమె కిందనే ఉంటారండి, కిందనే ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు ఏంటనేది నన్ను అడగొద్దు, నేను చెప్పలేను, నేను చెప్పకూడదు కూడా. ముందు మీకే తెలుస్తుంది కొన్ని రోజులు అయ్యాక. పని కట్టుకొని వచ్చి ఒకరి మీద కంప్లైంట్ చేయడం అనేది, కంప్లైంట్ అంటే ఒకటి అండి, ఇప్పుడు ఆమె ప్రత్యక్ష సాక్షి అని చెప్పినప్పుడు అక్కడ వాళ్ళకి గొడవ అయిన టైంలో నేను లేనప్పుడు నేను 100కి కాల్ చేసి ఇట్లా రండి మా ఇంటి దగ్గర గొడవ జరుగుతుందని చెప్పినప్పుడు అమ్మాయి నేను 100కి కాల్ చేశాను అనేది పెద్ద రాంగ్, అబద్ధం. అమ్మాయి చేసిందా లేదో నాకు తెలియదు, బట్ నేనైతే చేశాను. ఇప్పుడు నేను సపోజ్ ఒకటండి, సూర్యనారాయణ నేను చంపాలి అనుకుంటే నేను ఎందుకు 100కి కాల్ చేస్తాను చెప్పండి? చంపాలి అనుకుని ఇంకొకటి అమ్మాయి ఏం చెప్పింది, నేను తర్వాత చూశాను వీడియోలో, వాళ్ళిద్దరూ పారిపోవాలని ట్రై చేశారు, పైన వీళ్ళందరూ వచ్చి తాపేరు అని అన్నారు. నేను 100కి కాల్ చేసి సరే ఇట్లా జరిగింది మీరు రండి. అంతకుముందు కూడా సూర్యనారాయణ అనే పర్సన్ నన్ను కొట్టి పైన రూమ్కి వెళ్ళి ఇది చేశారు, అది కూడా ఒక ఇష్యూ అయింది. అప్పుడు కూడా మీరు కరెక్ట్గా రెస్పాండ్ అవ్వలేదు, రండి అని నేను చెప్పాను. ఈ దానికంటే ఒక హైలైట్ ఏంటంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దానికి ఒక 1 week బ్యాక్ అతను ఇండస్ట్రీలో నా కోసం స్ప్రెడ్ చేస్తున్నారని తెలుస్తుంది. ఈ శ్రీనివాస్ రెడ్డితో తిరిగేస్తూ ఉంది, ఫ్యామిలీని వదిలేశారు, ఈమె తిరుగుతుందని చెప్పేసి ఇండస్ట్రీలో టాక్ ఇతను స్ప్రెడ్ చేస్తున్నారని నాకు కొంతమంది చెప్పారు. అప్పుడు దూరం పెట్టచ్చు కదా మీరు? అతనికి అప్పటికి వెళ్ళిపోయాడండి రూమ్ నుంచి, నేను పంపించేశాను. నేను రూమ్ నుండి ఎలా పంపించాను అంటే ఈ శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ని తీసుకొని వచ్చారని చెప్పాను కదా రూమ్కి. తీసుకొచ్చిన తర్వాత అతనేమన్నారు, నేను ఒక 2 months నేను ఆ రూమ్ వెకేట్ చేయను, ఇక్కడ చూస్తాను, ఈవెన్ మా పిల్లలు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా అడ్జస్ట్ అవ్వగలరు అంటే నేను ఇక్కడ ఉంటాను, లేదంటే అదర్వైజ్ నా రూమ్ నాకే ఉందండి, ఇండస్ట్రీ పరంగా మీకు ఏదైనా హెల్ప్ కావాలంటే అడగండి నేను చేస్తానని చెప్పేసి అన్నారు. అలా ఫ్రెండ్షిప్ ఉండింది. అలా నడుస్తున్న టైంలో ఏమైందంటే ఇతనికి టైం టు టైం ఫుడ్ వెళ్ళట్లేదు, నేను బయటకు వెళ్ళిపోతున్నా. లిటరలీ చెప్పాలంటే ఆ టైంలో ఒక ప్రొడ్యూసర్ గారికి ఫైనాన్స్ కావాలి అంటే ఆ ఫైనాన్స్ ఇప్పించే ప్రాసెస్లో నేను తిరుగుతూ ఉన్నాను. నీకు ఒకటండి, ఒక 5 సంవత్సరాలు నీకు ఫుడ్ పెట్టే షెల్టర్ ఇచ్చిన తర్వాత నువ్వు ఉన్నన్ని సంవత్సరాలు బేసిక్గా మీరే వెళ్ళి తవ్వుకొని పడిపోతున్నారు దాంట్లో. అంతేగా, ఎలా పడిపోతున్నాను అంటారు? అంటే వచ్చిన వాళ్ళందరికీ మనం షెల్టర్ ఇస్తున్నారు, ఇప్పుడు ఎవరైతే ఉందామనుకున్నారో వాళ్ళకి ఎక్స్టెండెడ్గా ఫుడ్ పెడుతున్నారు. నేను పెట్టేసేసి ఇలా ఇరుకున్నా. ఇంకోటి చెప్పాలంటే ఈ సూర్యనారాయణ అనే పర్సన్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో ఎంతమంది వస్తే మా ఇంటికి నా చేతులతో నేను వంట చేసి పెట్టాను అనేది నాకు తెలుసు, తిన్న వాళ్ళకి తెలుసు. అది కూడా నేను ఎందుకు పెట్టేదాన్ని అంటే
నేను చెప్పాను కదా మీకు, నేను ఒక సో మనం ఫ్యామిలీని అంత దూరం వదిలేసి వచ్చి ఇక్కడ వీళ్ళకి ఎంత ప్యాంపర్ చేయాల్సిన అవసరం, నాకు పర్సనల్ ఒపీనియన్ అట్లా. ఏంటంటే ఇండస్ట్రీలో గెట్టిన వాళ్ళంటే అంత ఈజీ కాదండి. నలుగురితో మనం నార్మల్గా ఉంటేనే అంతంత మాత్రం. ఇంకొకటి, ఇండస్ట్రీలో అన్ని చోట్ల ఉంటాయని చెప్పను, కానీ కొన్ని చోట్ల ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది. అవన్నీ మనం చేయలేనప్పుడు అట్లీస్ట్ అందరితో మంచిగా ఉండాలి. నాకు తెలిసింది అదే, నలుగురితో మంచిగా ఉంటేనే ఓకే, ఈమెకి అన్నిసార్లు చెప్పలేకపోతే ఏదో ఒక రోజు నా వర్ధిని ఉంది కదా ఇది చెప్దామని ఉంటారనే ఉద్దేశంతో చాలామందికి నేను ఫుడ్ పెట్టాను నా ఇంట్లో పిలిచేసేసి. ఈవెన్ 2-3 మేనేజర్స్ అయితే ఉన్నారు, వాళ్ళ పేర్లు కూడా చెప్పనులేండి. మేనేజర్ టైం వచ్చినప్పుడు చెప్తాను నేను. ఎవరైతే నా ఇంటికి వచ్చి నా ఇంట్లో ఫుడ్ తినేసి వెళ్ళిపోయారో వాళ్ళే నా మీద న్యూస్ వచ్చిందని చెప్పినప్పుడు, అరే వీళ్ళిద్దరికి ఏం లేదు కదా, ఇది ఎలా సాధ్యమని నన్ను ఒక మాట అడగకుండానే గ్రూప్స్లో షేర్ చేశారు ఆ న్యూస్ అనేది. 3 రోజులు జైల్లో ఉన్నారే, ఎలా ట్రీట్ చేశారు మిమ్మల్ని పోలీసులు? ట్రీటింగ్ అనేది మీరు చెప్తున్నారు కదా, అది జైలు, హాస్టల్ కాదు. లిటరలీ చెప్పాలంటే నా చుట్టూ ఏం జరుగుతుంది అని తెలుసుకునే లోపల 3 days వితౌట్ ఎఫ్ఐఆర్ నేను స్టేషన్లో ఉన్నాను. ఎఫ్ఐఆర్ అయిన వెంటనే రిమాండ్కి తీసుకెళ్ళిన తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కాలేదు. మా అన్నయ్య వదిన వచ్చారు అక్కడికి. ఏంటన్నయ్య అంటే, నీ మీద మీడియాలో చాలా వల్గర్గా వస్తుందమ్మా, చాలా ఇంకా ఏడ్చేస్తున్నారు వాళ్ళు. అటు సైడ్ నుండి ఏడుస్తున్నారు, నేను ఇటు సైడ్ నుండి ఏడుస్తున్నా. ఏం చేయాలి ఇప్పుడు, నేను బతికుండాలా చనిపోవాలా? నేను చేసి ఉంటే స్టిల్ ఈరోజు నేను మీడియా ముఖంగానే చెప్తున్నా, నేను కనుక ఎవరినైనా చంపాలి అని అనుకున్నా, అసలు ఆ ఇష్యూలో నాకు సంబంధం ఉన్న స్టిల్ ఇప్పుడు ఈ క్షణంలో నన్ను తీసుకెళ్ళి హ్యాంగ్ చేసినా ఐఎమ్ రెడీ. కంప్లీట్ ఓవరాల్గా మీరు నిర్దోషి అంటారు. ఆబ్వియస్లీ నాకు సంబంధం లేని ఒక అలిగేషన్లో నన్ను ఇరికించిందే కాకుండా నేను దాని నుండి నేను బయటకు వచ్చి మళ్ళీ నేను అదే రూమ్లో ఉండి నేను మళ్ళీ షూటింగ్కి వెళ్ళాను. ఇంకొక విషయం ఏంటంటే, అంత జరిగితే ఎవరు నాకు సపోర్ట్ చేయరు. నా క్యారెక్టర్ కనుక నిజంగా బ్యాడ్ అయి ఉంటే నన్ను ఎవరు సపోర్ట్ చేయరు, నన్ను ఎవరు పిలవరు. ఒక డైరెక్టర్ గారు ఎక్కడైతే నేను రిమాండ్లో ఉన్నాను అక్కడికి వచ్చి నా డేట్స్ మళ్ళీ తీసుకున్నారు. మీరు బిలీవ్ చేస్తారా? ఇప్పుడు నేను ఆయనతో మాట్లాడిపిస్తా. సో ప్రొఫెషనల్ లైఫ్కి ఏమి ఇంపాక్ట్ నాకు అవ్వలేదు. బట్ ఇతను ఏం చేస్తున్నారంటే ప్రాపగండా చేస్తున్నారు. నాకు ఇట్లా చేసేసింది, నన్ను 2nd floor నుండి తోసేసింది, ఆమెకు అవకాశాలు ఇవ్వకండి అని చాలామందికి చెప్తున్నారు. చాలామంది నాకు డైరెక్ట్గా కొంచెం చూసుకోవర్దిని, ఏమైంది తెలీదు, నువ్వైతే అలాంటి పర్సన్ అయితే కాదు, నువ్వు ఇవ్వద్దన్నా ఓకే, నువ్వు ఉండేది 4th floor, ఆమె ఉండేది 2nd floor, నువ్వు వెళ్ళి గొడవ పడ్డావా, ఆమె వచ్చి గొడవ పడిందా, అయినా పర్సనల్స్ మాకు అనవసరం. అది ఇదే ఆయన చెప్పారంట, పర్సనల్స్ మాకు అనవసరం, ప్రొఫెషనల్గా ఆమె కరెక్ట్గా క్యారెక్టర్ క్యాప్ట్ అంటేనే మేము ఇస్తాం, లేదంటే లేదు, నువ్వేమనంటే చూసుకొని చెప్పారు. నాకు నిజంగా చెప్పాలంటే ఇండస్ట్రీలో చాలా సపోర్ట్ చేశారండి. దట్ టైము నేను ఎప్పుడైతే రిమాండ్లో ఉన్నానో ఆ టైంలో నాకు ఏం తెలియలేదు. స్టిల్ ఒకసారి ఆలోచించండి, ఆ రోజు సండే నేను చర్చ్కి వెళ్ళి వచ్చి మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతూ ఉన్నాను. ఆ చర్చి నుండి వచ్చే టైంలో కూడా ఒక పర్సన్కి ఫుడ్ ఇవ్వాలని హడావిడిలో ఆ చర్చిలో వాళ్ళతో కూడా నేను సరిగా మాట్లాడకుండా వెళ్ళి వేరే పర్సన్కి ఫుడ్ ఇచ్చి నా రూమ్కి వచ్చేసేసి మా అన్నయ్యతో ఫోన్ మాట్లాడుతున్నా. ఏం జరుగుతుందో తెలియని టైంలో స్టేషన్కి వెళ్ళేసేసి స్టేషన్లో 3 days ఉండి నేను చెప్పిన మాటలు కూడా ఎవరు పట్టించుకోకుండా, నేను చెప్పే మాట ఎవరు వినకుండా, యాక్చువల్లీ అతను శ్రీనివాస్ రెడ్డి అనే పర్సన్ చెప్పారంట, ఆ గొడవకి ఆమెకి సంబంధం లేదండి, మా ఆవిడకి ఫోన్ చేసి మాట్లాడుతున్నారు, ఎందుకు నా మీద ఎలిగేట్ చేస్తున్నా, నేను మాట్లాడుతూ ఉన్నాను, ఆవిడకి సంబంధం అతను చెప్పిన తర్వాత కూడా నేను ఏమన్నా ఎందుకు పెట్టాను నాకు ఇప్పటికీ తెలియదు. అతను ఆల్రెడీ కన్ఫెషన్ ఇచ్చేసిన తర్వాత నేను అసలు ఎట్లా వచ్చాను నేను? అదే అయిపోయింది. అదే అయిపోయిన తర్వాత ఈవెన్ మీ మీద నాకు ఒక క్వశ్చన్, మీ మీద ఈ అలిగేషన్ రాకముందు మీకు వాళ్ళకి ఏదైనా డిఫరెన్సెస్ కానీ గొడవలు ఏదైనా జరిగాయి అంటే, అంత పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకొని మరి ఇంత చేయాల్సిన అవసరం లేదు. ఈవెన్ పోలీసులని తర్వాత వాళ్ళిద్దరు ఎక్కడో, పోలీసులకి గ్లడ్జ్ అంత ఏం లేదండి. ఎందుకంటే ఇతను చేసిన ఓవర్ యాక్టింగ్కి మీ ఇద్దరికి నేను అడుగుతున్నాను, సూర్యనారాయణకి దానికి బిఫోర్ ఏంటంటే నేను చెప్పాను కదండి, ఎప్పుడైతే నేను ఫుడ్ అతనికి కరెక్ట్గా టైం టు టైం ఇవ్వకుండా ఉన్నానో ఆ టైంలో అతను ఎలా పడితే అలా మాట్లాడి ఫుడ్ కోసమేనా ఇదంతా? ఫుడ్ షెల్టర్ అతనికి కావాల్సిందంటే వేరే ఏం లేదు. ఇంతకుముందు ఇట్లా ఆయన మీద ఏదైనా ఉన్నాయా? అయ్యో చాలా సార్లు అండి బాబు, ఒకసారి కాదు. ఒకసారి ఆల్రెడీ పైన రూమ్లో ఉన్నప్పుడే ఏదో మాట్లాడేస్తే నేను గొడవ పడేసి స్టేషన్ వరకు వెళ్దామని అనుకుంటే పక్కన ఉన్న ఫ్రెండ్స్ అందరూ ఆపారు, ఎందుకమ్మా ఇన్ని రోజుల నుంచి ఫుడ్ పెడుతున్నావు కదా, వాడు అంతే వదిలేయి. చాలాసార్లు ఎట్లా అంటే అతను క్యాస్ట్ని బేస్ చేసుకొని మాట్లాడతారు. క్యాస్ట్ని బేస్ చేసుకొని మాట్లాడేలా అంటే ఇండైరెక్ట్గా ఫోన్లో మాట్లాడతారు. మనకి చురకలు అంటారు చూసారా, అట్లా మాట్లాడు. వాళ్ళ ఫ్రెండ్స్ని అడిగినా చెప్తారు. ఎవరైతే సోకాలు తన ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళని అడిగినా అతని బిహేవియర్ అంటే ఈజీగా తెలిసిపోతుంది. ఈ క్యాస్ట్లో వాళ్ళని ఇలాగే పెడతారు, ఈ క్యాస్ట్లో వాళ్ళని అలాగే పెడతారని మాట్లాడతారు.
ఎలా పడితే అలా మాట్లాడి. ఇప్పుడు ఒకటండి, నా రూమ్లో నువ్వు ఉండేసి నేను పుట్టిన ఫుడ్ తిని నన్ను మాట్లాడితే నేను ఎన్ని రోజులు ఓచుకుంటాను చెప్పండి. సో అలా స్టార్ట్ అయింది మీకు? ఎప్పటి నుంచో ఉంది. బట్ దానికి బిఫోర్ కూడా ఈ 22 జనవరిలో కూడా నేను ఏం చెప్పానంటే, నువ్వు జనవరిలో నువ్వు ఖాళీ చేసి వెళ్ళిపో, నేను వేరే పర్సన్ తెచ్చుకుంటా, నాకు ప్రాబ్లం లేదు అని చెప్పిన తర్వాత ఈ పర్సన్ని తీసుకురావడానికి ఎందుకు, అతనికి బయటకు వెళ్తే ఎవరు కేర్ చేయరు. ఎక్కడి వరకు ఎందుకండి, తన ఫ్రెండ్స్ అందరూ ఉన్నారు, స్టిల్ ఈ రోజు వరకు అతను రూమ్లో ఉండనివ్వలేదు. ఎందుకు ఉండనివ్వలేదు చెప్పండి? తనకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు, ఒక్కళ్ళు కూడా షెల్టర్ ఇవ్వలేదు. అతనికి ఎందుకు ఇవ్వలేదు? తన బిహేవియర్ ఏంటో తెలుసు కాబట్టి. నేను మాత్రమే ఒక 6 years భరించాను. అతనికి పెట్టింది కూడా కాక అతని ఫ్రెండ్స్ అందరికీ ఫుడ్ పెట్టాను. నా డబ్బులు పోగొట్టుకొని నా రూమ్లో షెల్టర్ ఇచ్చి నేను కేసులు పెట్టించుకొని నాది ఒక బ్యాడ్ క్యారెక్టర్ అనేది నాకు ఒక గిఫ్ట్ ఇచ్చి పోయారనమాట అబ్బాయి. గిఫ్ట్ ఇచ్చి వెళ్ళింది కూడా కాకుండా ఆమెకి ఇంకా క్యారెక్టర్స్ ఇవ్వకండి, ఆమె నన్ను చంపాలని. ఇంకొకటండి, 2nd floor నుంచి మా ఫ్లోర్ బిల్డింగ్ ఆల్రెడీ మీరు యూట్యూబ్లో కొట్టి చూడండి, చాలా వీడియోస్ ఉన్నాయి. ఇట్లనే ఫ్లోర్ ఉంది. 2nd floor నుండి ఒక 2 మనుషులు ఒక పర్సన్ని ఇలాగా బలవంతంగా త్రో చేస్తే అట్లీస్ట్ అతనికి ఒక కాలు చేయని ఎరగదండి, అట్లీస్ట్ ఒక స్కార్ కానీ బ్లడ్ రావడం కానీ ఏం రాదా? తను బాగా అంటే ఆన్ కెమెరా పర్ఫార్మెన్స్ చేస్తారని అనుకున్నాను కానీ ఆఫ్ కెమెరా చేస్తారని నాకు తెలీదు. పడిపోయారంట, చంపైపోయారంట. అండ్ వన్ సిల్లీ థింగ్ ఏంటంటే, ఒక కేసు అయినప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లోనే జాయిన్ చేస్తారు. నిమ్స్ హాస్పిటల్లో అతనికి జరిగిన ట్రీట్మెంట్ పక్కన ఉన్న మురుగన్ హాస్పిటల్లో జరుగుతుందండి. మీరు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? ఒక కేసు అయినప్పుడు వాళ్ళకి గవర్నమెంట్ హాస్పిటల్లోనే ట్రీట్మెంట్ అనేది జరగాలి. దీనిని తీసుకెళ్ళి కేవలం డబ్బుల కోసము మురుగన్ హాస్పిటల్లో జాయిన్ చేసి ఇంత పెద్ద బిల్ ఇచ్చేసేసి నన్ను రిమాండ్కి పంపించేసి మా హస్బెండ్కి కాల్ చేసి మనీ అడగడంలో దాన్ని ఆంతర్యం ఏమంటారు చెప్పండి? ఆయన అడిగారు మళ్ళీ. నా హస్బెండ్కి కాల్ చేసి ఎవరైతే నా మీద ఎఫ్ఐఆర్ చేయించారో సమ్ ఎక్స్ పర్సన్స్, తన త్రూ ఉన్న పర్సన్స్ ఫోన్ చేసి మా హస్బెండ్ని డబ్బులు అడిగారు, 5 లక్షలు డిమాండ్ చేశారు కేసు వాపస్ తీసుకోవడం కోసం. యాక్చువల్లీ నేను కదా అడగాలి, నా మీద కేసు ఉంది వాపస్ తీసుకోండి నేను వెళ్ళి అతను అడగాలి, వాళ్ళని నేను అడగాలి. బట్ వాళ్ళు వచ్చేసేసి మా హస్బెండ్కి ఫోన్ చేసి 5 lakhs ఇవ్వండి, అతనికి ఖర్చు అయింది హాస్పిటల్లో, మనీ ఇవ్వండి అని ఎలా అడుగుతారండి? నిజంగా అతనికి నష్టం జరిగితే లీగల్గా కదా తేల్చుకోవాలి కేసు. అంటే ఇక కేసు జరుగుతూనే ఉంది కదా. ఎస్, నేను వాపస్ తీసుకోవడానికి నేను అగ్రీ చేయలేదు. ఒక పర్సన్ ఆల్రెడీ పంపించారు, వాపస్ తీసుకుంటాము మాట్లాడండి అంటే నేను చెప్పాను అనమాట. వాపస్ తీసుకుంటారు, ఓకే హ్యాపీ. బట్ ఇప్పుడు 2-3 రిలేషన్స్లో ఉన్నాను అనే మచ్చ నాకు ఎట్లా పోతుంది? నేను ఒక్కదానే కాదండి, నా హస్బెండ్ ఉన్నారు, నా పాప ఉంది. రేపు నా పాపకి పెళ్ళయ్యాక మీ అమ్మ ఇలాంటిది అని అంటే నా పాప లైఫ్ టైం అది బాధపడాలి కదా, నేను ఎలా యాక్సెప్ట్ చేస్తాను? అందుకనే అది నడుస్తుంది. నేను చెప్పాను కోర్టులోనే చూసుకుందామండి. లేదు నిజంగా కనుక నేను చేసి ఉంటే హ్యాపీగా నేను జైలుకి వెళ్ళడానికి రెడీ ఉన్నా, చేయనప్పుడు నాకు భయం లేదు. అండ్ ఇంకొకటి ఏంటంటే, మీరు అన్నారు కదా ముందే గ్లడ్జెస్ స్టార్ట్ అయినాయి అంటే, నేను రూమ్లో నుండి అతన్ని పంపించేశాను. పంపించేసిన తర్వాత అతను ఏం చేశారంటే ఆ బిల్డింగ్ ఖాళీ చేయకుండా పైన ఒక రూమ్ తీసుకొని ఉన్నారంట. ఉన్నవాడు అతని పని అతను చేసుకోవాలి, నా పని నేను చేసుకోవాలి. ఏం చేస్తూ ఉన్నారంటే, నేను రూమ్ లాక్ చేసుకునే ఉంటాను. నేను ఒక వాటర్ క్యాన్ తీసుకొని నా డోర్ ముందు వేసేసుకొని దాని మీద ఎక్కేసి ఒక వెంటిలేషన్ ఉంటుంది కదా, అక్కడ నుండి కెమెరా పట్టుకొని తీయడానికి చూస్తూ ఉన్నారు, కెమెరాతో షూట్ చేస్తూ ఉన్నారు. నాకు ఎందుకో డౌట్ వచ్చి నేను ఇలా చూస్తే కనిపిస్తూ ఉంది. డోర్ సడన్గా తీసినప్పుడు ఆ వాటర్ క్యాన్ భుజాన్ని వేసుకొని వెళ్ళిపోతూ ఉన్నాడు. ఎప్పటికీ అతని ఫుట్ ప్రింట్స్ ఆ గోడ మీదనే ఉంటాయి, ఇంకా పెయింట్స్ కూడా ఏం వేయలేదు కదా. ఎస్, అది క్యాన్ వేసుకొని వెళ్ళిపోయిన తర్వాత నేను గబగబా పైకి వెళ్ళేసేసి అడగడానికి వెళ్ళాను. ఇలా చైర్లో కూర్చొని ఇంత పెద్ద కర్ర పట్టుకొని ఇలా కూర్చొని ఉన్నాడు, ఏదో బాహుబలి సినిమాలో కట్టప్ప కూర్చున్నాడు, ఆయన ప్రభాస్ గారు కూర్చున్నట్టు కూర్చున్నాడు. నేను అడిగేశాను, నువ్వు నా రూమ్లో నుండి వెళ్ళిపోయిన తర్వాత వెళ్ళిపోయినట్టే ఉండాలి, నా రూమ్ దగ్గర ఎందుకు తొంగి చూస్తున్నావు అని అంటే, ఆ వర్డ్స్ నేను చెప్పలేను, అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ వాడుతూనే ఉంటే పక్కన ఒక పర్సన్ ఉండి ఆయన చాలా చాలా వల్గర్గా, నేనేం మాట్లాడలేదు. నేను గట్టిగా మాట్లాడేటప్పటికి నన్ను కొడితే నాకు బ్యాంగిల్స్ అంతా పగిలిపోయి బ్లడ్ వస్తూ ఉంది. ఆ టైంలో నేను ఏం చేస్తాను చెప్పండి? ఏం చేయలేక అట్లనే నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చేసేసాను. అది నాకు బ్లడ్ వస్తూ ఉంది, ఇది కట్టుకుంటూ ఉన్నాను. ఈ లోపల మళ్ళీ తను రివర్స్ డ్రామా ఏం ప్లే చేశాడు తెలుసా? గబగబా గణపతి కాంప్లెక్స్కి వెళ్ళి అక్కడ బీట్ కానిస్టేబుల్ ఉంటారు కదా, బీట్ కానిస్టేబుల్ని తీసుకొని వచ్చేసేసి శ్రీనివాస్ రెడ్డి ఈమె కలిపి నన్ను కొడుతున్నారని చెప్పేసి కానిస్టేబుల్ అన్నని తీసుకొని వచ్చారు. ఈ లోపల ఏం జరిగింది, పక్కన ఎవరైతే పర్సన్ ఉన్నారో అతను నన్ను దగ్గర 4 years నుంచి చూస్తూ ఉన్నారు. ఫోన్ చేసి, మేడం గారు సూర్య అనే పర్సన్ మిమ్మల్ని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు, ఎందుకు మాట్లాడుతున్నారు నాకు తెలియదు అంటే ఒకసారి రండి అన్నాను. ఆయన నా రూమ్లోకి వచ్చేసారు.
ఏంటి మేడం ఇలా మాట్లాడుతున్నారు, వాడేంటి మిమ్మల్ని మాట్లాడడం ఏంటని ఈ డిస్కషన్ నడుస్తున్న టైంలో వెళ్ళేసేసి కానిస్టేబుల్ తీసుకొని వచ్చేది, వీళ్ళిద్దరే నన్ను కొడుతున్నారు అని చెప్పేసి చెప్పాడు రివర్స్. చెప్పిన తర్వాత నేను కానిస్టేబుల్ అన్న పిలిచి మీరు కూర్చోండి నేను మాట్లాడతానని చెప్పేసి పిలిచి నేను జరిగింది చెప్పాను. ఇట్లా జరిగిందన్న, అతను ఎప్పటి నుంచో నేను రూమ్లో నుండి వెకేట్ చేయమని చెప్తున్నాను, వెకేట్ చేయట్లేదు, నన్ను ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూనే ఉన్నాడు. అది వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా చాలామంది తెలుసు, మీరు కొంతమంది నంబర్లు ఇస్తాను అడగండి, నా క్యాష్ కోసం ఎత్తి మాట్లాడితే నాకు కొంచెం కష్టంగా అనిపిస్తుంది, ఎందుకంటే నా దగ్గర ఫుడ్ తింటూ నువ్వు క్యాష్ కోసం మాట్లాడడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేసి నేను అన్నానన్న, ఇట్లా జరిగింది, నేను వెళ్ళి అడిగితే ఇది కూడా నాకు బ్లడ్ వస్తుంది, అతనికి ఏమన్నా డబ్బులు తగిలేమో చూడండి అని చెప్పేసి అని చూపించాను. అప్పుడు ఆయన ఏం చేశారంటే వార్న్ చేశారు, ఇంకొకసారి ఆమె జోలికి వెళ్ళామంటే కనుక నేను ఖచ్చితంగా ఎఫ్ఐఆర్ చేపిస్తాను. దానికంటే బిఫోర్ ఏమైందంటే ఇంకొక లేడీ విషయంలో ఇంకో పోలీస్ స్టేషన్లో వెళ్ళాడంటే అతను, నేను ఊరెళ్ళిన టైంలో ఒక కెమెరామ్యాన్ ఒక అతను ఉన్నారు, ఇతనికి ఏదో ఇష్యూ అయ్యి ఇంటికి వచ్చి కొట్టేలాడంట, మా రూమ్కి వచ్చి కొట్టేలాడంట, ఆ విషయం నాకు తెలీదు, అతని పేరు కూడా నేను చెప్పనులేండి. కెమెరామ్యాన్ వచ్చి కొట్టేసి వెళ్ళాడంట, ఏదో ఒక అమ్మాయి విషయంలో ఇట్లనే లేడీస్ విషయంలో ఏదో అయితే అక్కడ స్టేషన్కి వెళ్ళారంట. కానిస్టేబుల్ అనే చెప్పారు, అరే మొన్ననే కదా వేరే అమ్మాయి విషయంలో ఎట్లా వచ్చావు, ఇప్పుడు ఎందుకు ఈమెను సతాయిస్తున్నావు, నువ్వు వెళ్ళిపోవాలి, ఇన్ని రోజులు ఆమె నీకు ఫుడ్ పెట్టిందే ఎక్కువ, ఎందుకుంటున్నావు, వెళ్ళిపో, అసలు ఈ బిల్డింగే ఖాళీ చేసి వెళ్ళిపో, ఇంకొకసారి అయిందా కనుక నేను ఎఫ్ఐఆర్ బుక్ చేస్తానని చెప్పేసి వెళ్ళిపోయారు. జాగ్రత్తగా ఉండమ్మా, నేను మెడిసిన్స్ కూడా చూపించాను, నా పొజిషన్ ఇది, నాకు ఇంత నేను ఎప్పుడు పడిపోతున్నా తెలియదు, ఎప్పుడు నాకు లో బీపీ అవుతుందో తెలియదు, నాకు ఇంత ఈ సిచ్యువేషన్లో ఉన్నాను కాబట్టి నేను ఇన్ని రోజు అతను బేర్ చేశాను, సో నేను ఎవరైనా అమ్మాయిలు తెచ్చుకుంటాను నాకెందుకు అని చెప్పేసి అన్నాను అని చెప్తే, ఆయన అలా చెప్పిన దాన్ని మా హస్బెండ్కి అలా కన్వర్ట్ చేసి చెప్పారంటే, ఇంతకుముందు వీళ్ళిద్దరు కలిపి నన్ను కొట్టారు, ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను, ఈసారి దాని మీద రెక్టిఫై చేస్తాను, 307 లాంటి కేసులు పెడతాను అని చెప్పేసి బెదిరిస్తూ మా హస్బెండ్కి ఈ ఇన్సిడెంట్ జరిగింది అనే దానికి 1 వీక్ బిఫోర్ మా హస్బెండ్కి వాయిస్ మెసేజ్లు పెట్టాడు, 1 వీక్ తర్వాత నా మీద 307 కేసు పెట్టించాడు. మీ అలర్ట్ అవ్వమని చెప్పలేదా మీ హస్బెండ్? చెప్పారు, ఏం పట్టించుకోను కదా నేను ఒకటే అండి, నాది ఎలా అంటే మంచితనంలో మీరు ఒకటి మంచితనం అనుకో, చేతగానితనం, అది నిజంగా చెప్పాలంటే చేతగానితనం, అది మంచితనం అనొద్దు, ఎందుకంటే నేను మొత్తం మునిగిపోతున్నా కూడా ఇంకా పట్టించుకోకపోతే చేతగానితనమే కదా అది. చెప్పారు, నేనేమనుకున్నా అంటే సరే ఆ ఇన్సిడెంట్ సండే అయింది, ఫ్రైడే కూడా నేను ఆన్లైన్లో చెక్ చేసి షీటీంలో అతని మీద కంప్లైంట్ ఇవ్వడానికి కూడా నేను పెట్టాను. నేను ఒక మామూలుగా ఆన్లైన్లో గూగుల్లో ఓపెన్ చేసేసి షీటీంలో అప్రోచ్ అయ్యాను, తర్వాత ఒక పర్సన్ కాల్ చేశారు, ఇక్కడ లక్డీ కపూల్ దగ్గర షీటీం వాళ్ళది ఉందమ్మా ఆఫీస్, మీరు రండి అన్నారు. నా కర్మ ఏంటంటే ఫ్రైడే సాటర్డే నేను షూట్కి వెళ్ళాను, సండే చర్చ్కి వెళ్ళి వచ్చాను, మండే వెళ్ళి అతని మీద నేను కంప్లైంట్ ఇవ్వాలి, షీటీంలో కంప్లైంట్ ఇవ్వాలి, అది ముందుగానే తెలుసుకొని ఈ డ్రామా ప్లాన్ చేసి నా మీద 307 కేసు పెట్టారు. సో ఫైనల్గా ఇప్పుడు మీరంటే మీ ఫ్యామిలీ మీరు కొంచెం పర్సనల్గా కెరియర్లో సక్సెస్ అవుతున్న టైం అంటే ప్రైమ్ టైం న్యూస్ అనేది కొంచెం టైం అండి, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాను నేను. ఆ టైంలో ఇలాంటి అలిగేషన్స్ రావడం ఇదంతా ఒక డ్రామా లాగా అనుకోండి మీరు మీ ప్రకారంగా చూసుకుంటే, సో ఇవన్నిటి గురించి రేపు రాకుండా ఏదైనా జాగ్రత్తలు తీసుకోవాలనుకుంటున్నారా, ఓవరాల్గా ఏం ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలనుకుంటున్నారు? ఓవరాల్గా అంటే నేను ఏంటంటే ఒకటైతే నేను ఖచ్చితంగా చెప్పగలనండి, నేను ఏ తప్పు చేయలేదు, నేను ఏ మిస్టేక్ చేయలేదు. ఒకటి, నేను హైదరాబాద్ వచ్చింది నేను ఇండస్ట్రీలో ఒక ఆర్టిస్ట్గా నిలబడడం కోసం వచ్చాను. యాక్చువల్లీ నేను ఆర్టిస్ట్ అవ్వదామని రాలేదు, బట్ ఎప్పుడైతే ఇండస్ట్రీలోకి నేను వచ్చానో నాకు అది ప్యాషన్ ఉంది, ఓకే నేను ఒక ఆర్టిస్ట్ అవ్వాలి, ఎస్టాబ్లిష్ అవ్వాలి, నా ఫ్యామిలీలో నేను ఒక ఆర్టిస్ట్ అని గొప్పగా చెప్పుకోవాలి, నేను ఇదే ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. బట్ స్టిల్ ఈరోజు కూడా నేను ఎక్స్పెక్ట్ చేసేది అదే, ఒక ఆర్టిస్ట్గా నేను నిలబడాలి, నా మీద వచ్చిన అలిగేషన్స్ ఏమైతే ఉన్నాయో నేను లీగల్గా ప్రూవ్ చేసుకోవాలి. పెట్టేయడం ఎంత ఈజీ అండి, ఈరోజు రేపు ఎవరి మీదైనా కేసులు పెట్టేస్తున్నారు, వచ్చేస్తున్నాయి. నేను ఫస్ట్ చాలా సఫర్ అయ్యాను, మీరు ఇందాక చెప్తూ నేను మధ్యలో ఆపేశాను. రిమాండ్లో ఉన్న టైంలో నా సిచ్యువేషన్ ఏంటో తెలుసా మీకు, మా అన్నయ్య వాళ్ళు అది చూచి చెప్పిన తర్వాత ఏం తెలియట్లేదు నాకు, ఇంత నీ మీద మీడియాలో వస్తుందని చెప్పినప్పుడు వన్ థింగ్, నా ప్లేస్లో ఉండి ఆలోచించండి ఎలా ఉంటుంది ఆ టైంలో. హ్యాంగ్ చేసుకుందామని ట్రై చేశాను, బట్ అక్కడ ఏమి ఉండదు, ఈవెన్ టాబ్లెట్స్ ఉంటుంది, నేను ఎవ్రీడే థైరాయిడ్ టాబ్లెట్ వేసుకుంటాను, అట్లీస్ట్ ఆ టాబ్లెట్స్ అయినా తీసేసుకొని చచ్చిపోదాం అనుకున్నాను. అక్కడ అది కూడా ఉండదు, ఎందుకంటే టాబ్లెట్స్ కూడా వేరే వాళ్ళ దగ్గర ఉంటాయి అన్నమాట, డాక్టర్స్ ఉంటారు వాళ్ళ దగ్గర పెట్టేస్తారు, మనం వెళ్ళి ఎవ్రీడే తీసుకొని ఏ టాబ్లెట్ ఆ టైంకి వెళ్ళి తీసుకోవాలి. మనం అన్ని ఇప్పుడు ఒక ఇండస్ట్రీలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎదుర్కోవాల్సింది, ఎందుకు పర్సనల్ లైఫ్లో కూడా చాలా మంది లేదు, సూసైడ్ అనేది అట్లా అయిన తర్వాత నేను అలా ఒక 2-3 డేస్ నేను అలా నా వే ఆఫ్ థింకింగ్ అలా అయిపోయింది. సో నేను ఇప్పుడు బయటకు వెళ్తే సొసైటీ నేను ఎలా ఫేస్ చేయాలి, నన్ను ఏమని మాట్లాడతారని నేను అలా థింక్ చేసి నేను మళ్ళీ అనుకున్నాను, నేను నిజంగా చనిపోతే అది ఎలిగేషన్స్ అన్నీ నిజం అవుతాయి,
సో దాన్ని నిజం చేయకూడదు. అబద్ధం ఏంటనేది అబద్ధంగానే ఉండాలి, నిజం ఏంటో నేను నిరూపించుకోవాలి. మళ్ళీ నాకు నేను అనుకోని మళ్ళీ నన్ను ఇండస్ట్రీలోకి పిలుస్తారా పిలవరా ఏం చేయాలి? లిటరల్లీ మీరు నమ్ముతారో లేదో నేను నైట్ నిద్రపోయిందే లేదండి. ఏడుస్తున్నాను. ఎప్పుడైతే నాకు ఒక డైరెక్టర్ గారు వచ్చి ఆల్రెడీ వాళ్ళ సినిమా చేశాను, ఇంకా 6-7 డేస్ వర్క్ ఉంది. ఆ డైరెక్టర్ గారు నా దగ్గరకు అక్కడ వచ్చి ఎందుకమ్మా నువ్వు ఏడుస్తున్నావు, నువ్వేంటనేది నీ గురించి తెలిసిన వాళ్ళు నలుగురు నిన్ను నమ్మితే చాలు, మళ్ళీ నువ్వు నీ ఇండస్ట్రీలో వచ్చి నీ పని నువ్వు చేసుకో, దీనికోసం ఎవరు పట్టించుకోరని ఆయన ధైర్యం చెప్పిన తర్వాత ఎస్ ఖచ్చితంగా నేను మళ్ళీ నిలబడాలి ఇండస్ట్రీలో. అది అయిన తర్వాత బయటకి వచ్చిన తర్వాత డిసెంబర్లోనే నేను షూటింగ్ చేశాను. ఆ మూవీ చేశాను. ఆఫ్టర్ దట్ ఇంకొక సీరియల్ చేశాను. 1 మంత్ అయిన తర్వాత గృహలక్ష్మి సీరియల్లో 1 ఇయర్ అగ్రిమెంట్ చేసి నేను క్యారెక్టర్ చేశాను. దానికి గుప్పడంత మనసు సీరియల్లో నేను ఇంకా లెక్చరర్ క్యారెక్టర్ చేశాను. నాకు అంత గుర్తింపు లేదు. బట్ గృహలక్ష్మి అనేది త్రో అవుట్ ఎవ్రీ డే నేను టీవీలో కనిపించానండి. నేను ఒకటే అనుకున్నాను, మనం నిజాయితీగా నిజంగా ఉంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా నిజాలన్నీ బయటకు వస్తాయి. దానికోసం నేను చాలా సిగ్గుపడ్డాను. బట్ ఒకటే అనుకున్నాను, నేను ఏం తప్పు చేశానని సిగ్గుపడాలి చెప్పండి? ఎవరినో పిలిచేసేసి పాపం పోనీలేని ఫుడ్ పెట్టడం తప్ప, షెల్టర్ ఇవ్వడం తప్ప, లేదరా బాబు నీకు పెట్టే అంత నా దగ్గర ఓపిక లేదు వెళ్ళిపో అని చెప్పేసి వాడేదో రివర్స్ అయి నా మీద పెడితే నేను అన్యాయం అయిపోయాను తప్ప నేను ఎవరిని అన్యాయం చేయలేదు కదా. సో దానికోసం అని చెప్పేసి నేను ఇంకా స్టిల్ ఇక్కడే ఉన్నాను. అదే రూమ్లో నేను 22లో వేసేందా 3-4 వరకు ఉన్నాను. జస్ట్ 3 డేస్ బ్యాకే ఆ రూమ్ నేను వెకేట్ చేశాను. వెకేట్ చేయడానికి కూడా కొన్ని సిల్లీ రీజన్స్ అన్నీ ఇంకా జరుగుతూనే ఉన్నాయి. తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత నేను ఒక బైక్ తీసుకుంటే ఆ బైక్ బ్రేక్ చేయడం, పగలగొట్టేయడం ఆ అబ్బాయి. ఇప్పటికీ ఉన్నాయా దాడులు జరుగుతున్నాయా? అయ్యో చాలా 1 ఇయర్ వరకు చేశారు. కామెడీ థింక్ ఏంటంటే ఇట్లా జరిగింది అని చెప్పేసి నేను నెక్స్ట్ డే షూటింగ్కి వెళ్ళేసి ఒక స్టేటస్ పెడితే దానికి స్టేటస్ కింద పెద్ద వాయిస్ మెసేజ్ పెట్టాడు అబ్బాయి. పెట్టేసేసి మీరు ఇట్లా మీ జాతులు ఇలా మీ అది ఇలా, అసలు ఆ వర్డ్స్ మీరు వినలేరులేండి, వినాలంటే వినండి బట్ వినలేరు, అంత దారుణంగా మాట్లాడేసి పెడితే నేను అది తీసుకొని నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళాను. సార్ ఇది జరిగింది, మీకు ఆ రోజు కూడా నేను చెప్పాను, అతని వల్ల నేను సఫర్ అయ్యాను కానీ నేను అతన్ని ఏం చేయలేదు, వాళ్ళు గొడవడుకున్నారు, ఏం జరిగింది నాకు తెలియదు. ఇప్పుడు కూడా ఇతను ఇంత నన్ను జైలుకి పంపించి అంత అయిన తర్వాత కూడా ఇంకా నన్ను టార్గెట్ చేస్తున్నారు, నన్ను హైదరాబాద్లో ఉండనీయమంటున్నారు, ఇండస్ట్రీలో ఉండనీయమని బెదిరిస్తున్నారు, నైట్ టైం వచ్చి నా డోర్లు నాక్ చేస్తున్నారు, అర్ధరాత్రులు నాకు భయం అవుతుందని స్టేషన్కి వెళ్తే నా కంప్లైంట్ ఎవరు తీసుకోలేదు. తర్వాత షీ టీంలో కంప్లైంట్ ఇచ్చాను. షీ టీంలో మేడం రియాక్ట్ అయ్యారు. అక్కడ వచ్చిన తర్వాత కూడా ఏదో అతను సిల్లీ థింగ్స్ చెప్తామంటే నాకు పీకేశారు, ఎవరికి చెప్తున్నావు నీ డ్రామాలో అని చెప్పేసి. మళ్ళీ సేమ్ పోలీస్ స్టేషన్కి వచ్చినప్పుడు కంప్లైంట్ తీసుకోలేదు. తర్వాత ప్రైవేట్ కంప్లైంట్ ఇచ్చాను అడ్వకేట్ త్రూ, రిజెక్ట్ చేశారు. ఆఫ్టర్ దట్ మళ్ళీ నేను కోర్ట్ త్రూ ఎఫ్ఐఆర్ ఆర్డర్ తెచ్చుకొని అతని మీద ఎఫ్ఐఆర్ చేయించి నాకు ఇట్లా జరిగింది, అన్యాయం జరిగిందని ఇప్పుడు నేను పెట్టిన కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది అతని మీద. ఇంకొకటి ఏంటంటే విచిత్రమైన విషయం, నాకు ఇప్పటికీ అర్థం కాని విషయం ఏంటంటే కోర్టు త్రూ ఒక ఎఫ్ఐఆర్ ఆర్డర్ వచ్చిన తర్వాత కూడా అతనికి రిమాండ్ అనేది లేదు, అంత మ్యానిపులేషన్ చేసుకోగలిగిన పర్సన్ అతను. సో నేను పెట్టిన కేసు ఆల్రెడీ కోర్టులో నడుస్తుంది, వాళ్ళు పెట్టిన కేసు కూడా నడుస్తుంది, ఆల్మోస్ట్ అయిపోతుంది. మళ్ళీ అది కంప్లీట్ అయిన రోజున నేను కంపల్సరీ మళ్ళీ వచ్చి మీకు ఇంటర్వ్యూ ఇస్తాను. థ్యాంక్ యూ అండి. ఎందుకంటే నిజాలు అనేవి బయటకు వస్తాయి కదండి. ఎలిగేషన్ ఏముంది, నోరు ఉంది కాబట్టి ఎవరైనా వేసేసేయచ్చు, బట్ పోలీస్ స్టేషన్లో నమ్మించవచ్చు నువ్వు డ్రామా చేసి ఏడ్చేసేసి. కోర్టుకు అనేది సాక్ష్యాలు కావాలి, ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర, రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి, నువ్వేమేమి చేసావు అనే దానికి రికార్డెడ్ ప్రూఫ్స్ ఉన్నాయి నా దగ్గర. ప్రతిదీ నేను మీకు కావాలంటే నేను ఇప్పుడు పెడతాను, మీరు వినగలనంటే వినండి, ఆబ్వియస్లీ వినండి. ఈ సూర్యనారాయణ అనే పర్సన్ శ్రీనివాస్ రెడ్డి వాళ్ళ వైఫ్ నెంబర్ ఎక్కడ తీసుకున్నారో తెలీదు, ఆమెతో ఎందుకు మాట్లాడారో తెలీదు. ఒక లేడీతో మాట్లాడింది నువ్వు, ఒక లేడీ దగ్గరకు వచ్చి గొడవ పడింది నువ్వు, కానిస్టేబుల్ వచ్చి కూడా నా మీద రివర్స్ ఇవ్వాలనుకుంటే నిన్నే తిట్టేసి పంపించారు. ఇవన్నీ జరుగుతూ ఉంటే దీన్ని ఉల్టాగా మా హస్బెండ్కి చెప్పింది నువ్వు, వాళ్ళు నన్ను కొట్టారు, నేను కంప్లైంట్ ఇచ్చాను, దాని మీద రెక్టిఫై చేస్తాను అని చెప్పేసి చెప్పింది. ఇది అంతా వన్స్ బయటకు వస్తేనే తెలుస్తుందండి. ఎందుకంటే ఆ కింద వాళ్ళంతా ఏమో తెగ బాగా చెప్పేశారు, అతని కోసం ఏం అనకూడదండి, ఏం చేయకూడదండి, ఒక ఫోన్ ఉందండి అంటే కరెక్ట్, అతని కోసం చెప్పింది ఏంటి ఎంతవరకు కరెక్ట్ తెలుసా? అతనికి తినడానికి తిండి లేదు, షెల్టర్ ఇచ్చేవాళ్ళు లేరు, ఫుడ్ తినడానికి లేదు, ఏం లేదనేది కరెక్ట్. నేను ఇచ్చాను, నేను చూసానేది కరెక్ట్, అంతే తప్ప ఇండస్ట్రీకి అతను తీసుకొని వచ్చారు, ఏమో ఆ అమ్మాయికి లైఫ్ ఇచ్చింది, అతను ఏమేమో చెప్పారంట, నేను మొత్తం కూడా చూడలేదు. మా ఇంట్లో వాళ్ళు ఒకటే చెప్పారు, నువ్వు ఆ వీడియోస్ ఏం చూడకు, నీ పని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేసుకోవాలి. నేను చూడలేదు, ఇప్పటికీ స్టిల్ ఈ రోజుకి కూడా నేను చూడలేదు. చూస్తే ఎందుకంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే మీకు తెలిస్తే చెప్పండి, తెలిస్తే నేను తప్పు చేస్తే నిజంగా చేసి ఉంటే నువ్వు వచ్చి కొట్టు, నేను కొట్టించుకుంటా. చేయనప్పుడు నేను ఎట్లా భరిస్తాను? నేను
చాలా అండి. ఒక లేడీకి ఇట్లా చేయొద్దు, ఫుడ్ తిని మీరు చేయొద్దు. నిజంగా అన్యాయం జరిగి ఉంటే నువ్వు చెయ్యి, కొట్టు లేదా హ్యాంగ్ చేయించే. ఈరోజు చట్టాలు చాలా సివియర్గా ఉన్నాయి, ఎవ్వరికీ అంత ఈజీ కాదు, పెద్ద పెద్ద వాళ్ళ వల్లే కావట్లేదు, మనం ఎంత. సో అలా జరిగింది. మీకు ప్రూఫ్స్ అనేవి నేను వినిపిస్తా, మీ టీవీలో వినిపించగలను అంటే కనుక ఆబ్వియస్లీ వినిపించండి, నాకు ప్రాబ్లం ఏం లేదు. మాట ప్రూఫ్స్ కూడా మాకు కూడా తెలుసు. డెఫినెట్లీ మీరు వింటే కనుక మీకు ఐడియా వస్తుంది. ఓకే, ఒకటొకటి నేను చెప్తాను. నేను ఇది సూర్యనారాయణ అనే పర్సన్ నన్ను కొట్టేసేసి కానిస్టేబుల్ తీసుకొచ్చారన్నాను కదా, ఆ కానిస్టేబుల్ అన్న మాట్లాడిన వాయిస్ మీరు వినండి ఒకసారి. హలో చెప్పండి అన్నా. అదేనమ్మా, వాడికి చెప్పినావు ఆల్రెడీ, చెప్తే నీ జోలికి రానన్నాడు, వాని జోలికి కూడా రావద్దు అని చెప్పిన. అదే నీకు ఆల్రెడీ ఇంతకుముందు 2 కేసులు ఉన్నాయిరా, ఈ 3వ తగిలిందనుకో నీ పని అయిపోయినట్టే, జైలుకి పోతావు అని చెప్పిన. జైలుకి పోతావు, తర్వాత నీ ఇష్టం, నీ కర్మ అని చెప్పిన. వాడు అయినా వాని కూడా సరే అంటున్నాడు. ఇద్దరు పోవాలరా మీరు, వాని వీడియండి వాడేండి, ఇద్దరు వెళ్ళిపోతారు. ఇంకోసారి ఆ అమ్మాయి జోలి పోయినావు అనుకో, ఆ అమ్మాయి జోలి కానీ ఆ పిల్లని కానీ జోలి పోయినా కానీ చెప్తే లేదు సార్ నేను పోను అది ఇది అన్నాడు. పోడు కాదు, నువ్వు కూడా ఆ నుంచి కాల్ చేసి వెళ్ళిపోరా బాబు అంటే, సరే సార్ సారీ సార్ నేను ఇంకోసారి అమ్మాయి జోలి పోను అది ఇది అని చెప్పిండు. వాళ్ళు ఎట్లుంటే నీకెందుకు అని అంటే, లేదు సార్ ఫస్ట్ నేను ఉన్నా కదా సార్ రూమ్ లో అది ఇది అంటే, నువ్వు ఉండేది ఏంది, ఆ అమ్మాయి లేడీ, మీరు మీ ఇద్దరు పోయి ఏదన్నా పోయి రూమ్ తీసుకొని మీ ఇద్దరు వాడిని కొట్లాడుకుంటారా అని చెప్పిన. అంటే అమ్మ నేను అట్లా చేయను సార్ సారీ అది ఇది అని అంటున్నాను. ఇంకోసారి అమ్మాయి జోలి పోయినా గానీ అంటే ఈ అబ్బాయి చెప్పాలి శ్రీనికు, శ్రీని ఉన్నాడా శ్రీని పక్కకు లేడన్న బయటికి లేడు, కాల్ చేసి మాట్లాడుతున్నా. ఇంకోసారి అమ్మాయి జోలిపోతే బాగుండదు, ఆ అమ్మాయికి ఏదైనా అయిందనుకో నా కొడుకు నీకు తోలు తీస్తాను అని చెప్పేసిన. బయట ఒక 5 నిమిషాలు మాట్లాడి చెప్పేసినాను. ఈ నుంచి ఇమీడియట్ గా నువ్వు కాల్ చేసేసి వాడు కూడా కాల్ చేసి వెళ్ళిపోతాడు అని చెప్పిన. అంటే సరే సార్ ఓకే అన్నాడు. అంటే సరే మంచిది అని చెప్పిన. నువ్వైతే వాళ్ళతో ఏం మాట్లాడకు. ఆ అమ్మాయి జోలు పోయినా ఏది పోయినా నాకు ఆ అమ్మాయి ఇమ్మీడియట్ లో నా పర్సనల్ నెంబర్ ఇచ్చి వచ్చినాను. ఏదన్నా ఆ అమ్మాయికి ఒక్క ఫోన్ కొడితే నా కొడుకు మళ్ళీ తీసుకొని వచ్చి జైల్లో దిగుతాను అని. సారీ సార్ నేను పోను, ఆ అమ్మాయి జోలు పోను, ఏం పోను అని. ఆ అమ్మాయికి ఏదన్నా చిన్న జరిగినా కూడా నేను వస్తాను అని చెప్పాను. నువ్వు మటుకు అమ్మాయి జోలు పోయినావు అనుకో ఇంకోసారి మటుకు నేను ఎత్తుకొని పోతాను అని చెప్పాను. ఓకే సార్ ఓకే సార్ ఓకే సార్ నేను కాల్ చేస్తాను సార్ నేను కూడా. అది ఇంకేం తిన్నారా? లేదన్నా ఇంకా తినాలి, తినబోతామన్నా మీరు ఫోన్ చేస్తారని మాట్లాడుతా. సరేనా, టాబ్లెట్లు అన్ని వేసుకొని మంచిగా ఉండు, ఈ టెన్షన్ పెట్టుకోకు. సరేనా, సరే సరేనా, ఓకే మరి బాయ్. ఇంకొకటి పెళ్లి చేసుకోమని చెప్పింది ఏంటంటే, మా హస్బెండ్ నేను ఎవరైనా కానిస్టేబుల్ అన్న అక్కడ గణపతి కాంప్లెక్స్ దగ్గర ఉంటారు కదా, వీటి కానిస్టేబుల్ తీసుకొని వచ్చేసారు నన్ను కొట్టేసేసి. పెళ్లి చేసుకోమని చెప్పడానికి ఏంటంటే 2021-20లో మా హస్బెండ్ నేను ఇతనికి మా ఊర్లోనే సంబంధం కూడా చూసాం. అది వాళ్ళ ఇంట్లో వాళ్ళకి కూడా తెలుసు, ఫొటోస్ అంతా పంపించి మేము మళ్ళీ మీరు నిర్దోషిగా రావాలి, నిజానిజాలన్నీ బయటపడాలి. వర్ధిని చెప్తున్నారు నా మీద వచ్చినవన్నీ కూడా ఆరోపణలే, నేను నిర్దోషిగా త్వరలోనే బయటికి వస్తాను అని ఆవిడ చెప్తూ ఉన్నారు. సో చూద్దాం. For more videos like this, subscribe Big TV channel.